అందరికీ నమస్కారం. నా పేరు గైరవ్ చంద్రరావు. బేస్దండి చూడొచ్చు. ఇప్పుడు దాకా మనం రహస్యం అనే ఒక పుస్తకం గురించి పార్ట్ 1, పార్ట్ 2 రెండు భాగాలుగా వెళ్ళాం. ఆ పుస్తకం మొత్తం చెప్పే సారాంశం ఏంటి అంటే, ఏదైనా ఒక వస్తువుని పైకి విసిరేస్తే కిందకే వచ్చేస్తుంది. ఏ వస్తువైనా భూమి మీద నుంచి ఏ వస్తువైనా పైకి విసిరేసిన వస్తువు కిందకే వస్తుంది. ఎందుకు కిందకు వస్తుందంటే, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏ వస్తువు అయినా సరే ఆ నింగి నుంచి ఆకాశం నుంచి కిందకే పడుతుంది. ఆ భూమికి ఉన్న ఆకర్షణ శక్తి వల్ల. దీన్ని కనిపెట్టింది సర్ ఐజాక్ న్యూటన్. ఐజాక్ న్యూటన్ అనే వ్యక్తి ఎలా అయితే ఈ గురుత్వాకర్షణ శక్తి భూమికి ఉంది అని చెప్పేసి కనిపెట్టాడు, అదే మాదిరిగా ద సీక్రెట్, ద రహస్యం అనేది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒక అంశం అన్నమాట. సో దీన్ని మనిషి ఏదైతే ఆలోచన చేస్తాడో అదే ఆలోచన ప్రకారం అతని భవిష్యత్ అనేది ఉంటుంది. సో మనం మన మైండ్ లో కొన్ని కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు బట్టే మన మైండ్ అనేది పనిచేసి అదే నిజంగా చేస్తుంది. రోండా బరిన్ అనే ఒక సైంటిస్ట్ తన లైఫ్ లో జరిగిన యథార్థ సంఘటనల ద్వారా ఈ పుస్తకాన్ని రాశారు. సీక్రెట్ అంటారు. దాన్ని తెలుగులో తర్జుమా చేశారు, రహస్యం. ఇప్పుడు మన ఉదాహరణకి ఇక్కడ నుంచి నేను ఒక నెంబర్ కాల్ చేస్తున్నాను. ఆ నెంబర్ కాల్ చేస్తే మల్లికార్జున సారే ఉన్నాడు, కందుకూరు. సో ఇక్కడ నుంచి నేను డైల్ చేస్తున్నాను. కాల్ ఎవరికి వెళ్ళిపోతుంది? ఏ నెంబర్కి వెళ్తుంది? మల్లికార్జున సార్కి. చెప్పండి. సార్కే నేను వెళ్తుంది. మల్లికార్జున సార్కి కాల్ చేశా. ఫోన్ ఎవరికి వెళ్తుంది? మల్లికార్జున సార్కే వెళ్తుంది గురుజీ. సార్కే అంటే వెళ్తుంది. నేను ఏదైతే కాల్ మొబైల్ నుంచి కాల్ చేశానో అతని మొబైల్కి ఎలా అవుతుందంటే, నా దగ్గర ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఈ ట్రాన్స్మిటర్ ఈ సిగ్నల్ నేరుగా శాటిలైట్ కి రీచ్ అయిపోయి శాటిలైట్ దగ్గర నుంచి మల్లికార్జునకి రిసీవర్ ఉంటుంది అనమాట. సో ఆ రిసీవర్ కి ఇక్కడ నుంచి కాల్ అటు వెళ్ళిపోతుంది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆ విధంగా ట్రాన్స్మిషన్ జరుగుతాయి. ఒక ట్రాన్స్మిటర్ నుంచి ఒక రిసీవర్ కి మధ్యలో త్రూ ఒక శాటిలైట్ ద్వారా జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ ప్రకారం విశ్వంలో ట్రాన్స్మిటర్ ఉండేది. విశ్వంలో ట్రాన్స్మిటర్ ఉండేది. మన మైండ్ లో రిసీవర్ ఉండేది. మన మైండ్ లో రిసీవర్ ఉంటుంది. మనం ఏదైతే ఆకర్షిస్తామో ఆ ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి అదే విషయాలు మనకు వస్తాయి. అదే మన భవిష్యత్తులో జరుగుతుంది. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ క్రియేషన్. మన జీవితము మన ఓన్ క్రియేషన్. చాలా మంది ఏమంటారంటే, మన తలరాత బాగాలేదురా, మనకు అంతే జరుగుతుంది, మనం ఎంత కష్టపడినా ఇంతే, మనం ఎదగలేము, మన ఇదే కష్టాలు, మనం ఇదే బాధలు అని ఎప్పుడు వాళ్ళు నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతుంటారు. అందుకే వాళ్ళ లైఫ్ అంతే ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఏం మారదు. వాళ్ళకి అయ్యే కష్టాలు అయ్యే బాధ. బట్ ప్రపంచంలో ధనవంతులుగా మారిన వ్యక్తులందరూ వాళ్ళు ఇదే ప్యాకేజ్ నా ఈ సీక్రెట్ తెలుసుకొని వారి నోట్లో నుంచి పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ ఎప్పుడు కూడా ఎలా వస్తాయంటే, నేను సక్సెస్ అవుతాను, నేను విజయం సాధిస్తాను, నేను లైఫ్ లో నా గమ్యస్థానాన్ని రీచ్ అవుతున్నాను, నా కళలను నేను నెరవేర్చుకుంటున్నాను, నా డ్రీమ్స్ నేను నెరవేర్చుకుంటున్నాను అని ఎల్లప్పుడూ వాళ్ళు పాజిటివ్ మాట్లాడుతుంటారు, పాజిటివ్ వర్డ్స్ చేస్తుంటారు, పాజిటివ్ ఆలోచనలు చేస్తుంటారు. అందుకే పాజిటివ్ గా జరుగుతుంది. మన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చు. ఒక పేదవాడు పేద కుటుంబంలో పుట్టి ధనవంతుడిగా మారచ్చు. ఒక ధనవంతుడు ధనోక్యమైన కుటుంబంలో పుట్టి పేదవాడిగా మారచ్చు. ఉదాహరణకి మనందరికి తెలుసు ధీరుభాయ్ అంబానీ ఈరోజు రిలయన్స్
స్మార్ట్, జియో, ఇలాంటి ఎన్నో, స్మార్ట్ బజార్స్ అని, రిలయన్స్ ఫ్రెష్ అని, రిలయన్స్ గ్యాస్ అని, జియో మొబైల్, జియో మార్ట్స్, ఇలా ఎన్నో కంపెనీలు, ఎన్నో ఆర్గనైజేషన్స్ కి అధినేత ఎవరు అంటే ముఖేష్ అంబానీ. ఈ ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీకి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కొడుకులు, ఒక అతని పేరు ముఖేష్ అంబానీ, ఇంకో అతని పేరు అనిల్ అంబానీ. ఇద్దరు అన్నదమ్ములు. ధీరుభాయ్ అంబానీ చనిపోయేటప్పుడు ఇద్దరికి ఆస్తి పంపకాలు చేసి ఈక్వల్ గా ఇచ్చేశాడు. అందులో ఎవరైతే ముఖేష్ అంబానీ ఉన్నాడో తనకిచ్చిన ఆస్తిని 10 రెట్లు 100 రెట్లు పెంచేసి ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 కోటేశ్వరుడు ఎవరు అంటే ముఖేష్ అంబానీ. తనకున్న ఆస్తిని అన్ని రెట్లు పెంచేశాడు. అదే విధంగా మరి అదే ఆస్తి, సమాన ఆస్తి తీసుకున్న అనిల్ అంబానీ ఏం చేశాడంటే మొత్తం తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా పోగొట్టుకొని చివరికి బికారిగా మారిపోయాడు. ఇప్పుడు అప్పుల పాలైపోయి చివరికి ఏమైపోయిందంటే అతను మళ్ళీ వాళ్ళ అన్న దగ్గర ఆధారపడే పరిస్థితికి వచ్చేసాడు. ఇద్దరు అన్నదమ్ములే, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ఒక అతనేమో తీసుకున్న ఆస్తిని దాన్ని కొన్ని 100 రెట్లు 1000 రెట్లుగా మార్చి ప్రపంచంలోనే కోటేశ్వరుల్లో టాప్ లోకి వెళ్ళిపోయాడు. ఇదిగో ఈయన ముఖేష్ అంబానీ, ఈయన అనిల్ అంబానీ. చూడండి, ముఖేష్ అంబానీ నెట్వర్త్ $90 బిలియన్. 90 బిలియన్. బిలియన్ అంటే అర్థం 10 కోట్లు. 10 కోట్లు. ఇక్కడ 90 బిలియన్ అంటే 90 ఇంటూ 10, 900 కోట్లు డాలర్స్. 900 కోట్ల డాలర్స్. డాలర్స్ అవి మళ్ళీ రూపీస్ కాదు. సో ఇన్ని కోట్ల ఆస్తి ఎలా వచ్చిందంటే అతను ఆలోచించిందంతా కూడా ఆల్వేస్ పాజిటివ్ వర్డ్స్, పాజిటివ్ థింగ్స్. గంటకి 250 కోట్ల సంపాదన అయింది 1 అవర్ లో. అన్ని కోట్లు ఎలా వస్తున్నాయి, అంత డబ్బు ఎలా వస్తుంది అంటే అతను ఒక పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఒక జియో అనే ఒక చిన్న ఒక సిమ్ ద్వారా సుమారు 30 కోట్ల మంది కస్టమర్స్ అతని చేతిలో ఉన్నారు. భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో ఒక 60 కోట్ల మంది దాకా మొబైల్స్ వాడుతుంటే 60 కోట్ల మంది మొబైల్స్ లో 30 కోట్ల సిమ్ కార్డులు ఓన్లీ జియో. మిగతా సగం అంతా కూడా మిగతా అన్ని ఎయిర్టెల్ కావచ్చు, మిగతా నెట్వర్క్స్ అన్ని. ఇన్ని కోట్ల మంది, 30 కోట్ల మంది ప్రతి నెల ఒక 100 రూపాయలు, ఇప్పుడు రీఛార్జ్ మినిమం 180 200 అట్లా సంథింగ్ ఎంత ఉంది. నేనైతే ఇయర్లీ వన్స్ రీఛార్జ్ చేసుకుంటానే. సో అన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు ఆయన, కొంతమందిని ఎంప్లాయీస్ పెట్టుకోరు. సో ధనవంతులు అందరూ కూడా వాళ్ళ లైఫ్ ని ఎలా ఊహించుకుంటారంటే ఉద్యోగం చేయాలనో, స్కిల్ ఏదైనా లేబర్ గా ఉండాలనో. అంటే చాలా మంది మన మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా ఉంటారంటే బాగా చదువుకొని ఏదైనా జాబ్ తెచ్చుకోవాలి, లేదా ఏదైనా స్కిల్ నేర్చుకొని పెయింటింగ్ నేర్చుకొని పెయింటర్ అవ్వాలి, రాడ్ బిల్డింగ్ నేర్చుకొని రాడ్ బిల్డింగ్ మేస్త్రి అవ్వాలి స్కిల్, లేదా మెకానిక్ నేర్చుకొని మెకానిక్ అవ్వాలి, టైలర్ నేర్చుకుని టైలర్ అవ్వాలి. ఇలానే థింక్ చేస్తారు, అందుకే అలానే అవుతారు. నేను వ్యాపారం నేర్చుకొని వ్యాపారస్తుని అవుతాను అని మాత్రం ఎవరు మనకి నేర్పించరు, నేర్చుకోరు. ఆ ఆలోచన కూడా మన ఇంట్లో వాళ్ళే ఇవ్వరు. చిన్నప్పటి నుంచి నాకు మా ఇంట్లో మా అమ్మ లేదా నా చుట్టాలు, మాకు తెలిసిన వ్యక్తులందరూ అరే నువ్వు బాగా చదువుకో, మంచి ఉద్యోగం వచ్చింది, బాగా డబ్బు వచ్చింది, ఇదే చెప్తూ పెంచారు.
నా మైండ్ లో కూడా చిన్నప్పటి నుంచి అదే ఫీడింగ్ అయింది. నేను బాగా చదువుకుంటే ఉద్యోగం తెచ్చుకోవచ్చు, ఉద్యోగం తెచ్చుకుంటే నాకు చాలా డబ్బు వచ్చిందని నా ఊహ. అలానే కష్టపడి చదువుకున్నాను, ఉద్యోగం తెచ్చుకున్నాను, కానీ సరిపడే డబ్బు మాత్రం రావట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కొద్దిమంది చెప్పారు, బాబు నువ్వు ఉద్యోగం చేస్తే కాదు, ధనవంతులుగా మారిన వాళ్ళందరూ ఏదో ఒక వ్యాపారం చేసి ధనవంతులుగా మారారు, కాబట్టి నువ్వు వ్యాపారం చేయంటే, ఇంకా నాకు వ్యాపారం మీద ఆలోచన వచ్చేసి చాలా వ్యాపారాలు కూడా మొదలు పెట్టాను. హాస్టల్ పెట్టాను, హోటల్ పెట్టాను, కర్రీ పాయింట్ పెట్టాను, రెస్టారెంట్ పెట్టాను, ఇలా ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాను. అలా చేస్తున్న ప్రాసెస్ లో ఏ వ్యాపారం చేసినా నాకు అనుభవం లేదు కాబట్టి, సొంతంగా నేను ఓన్ గా చేస్తున్నాను కాబట్టి, దాంట్లో నాకు మెలకువలు తెలియదు కాబట్టి, ప్రతి దాంట్లో నేను నష్టాలే సవిచూశాను, లాభాలు సవిచూచలేదు. అంటే నేను ఎటువంటి ఆ, ఎవరి దగ్గర ఒక గైడెన్స్ కావచ్చు, ఎవరి దగ్గర ప్రాపర్ గా వాళ్ళు ఏం చేయాలని చెప్పడం, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ నేనేం చేయలేదండి. నా ఓన్ గా నేను చేస్తూ ఉన్నాను. చివరికి ఏమైందంటే నా లైఫ్, వ్యాపారం చేస్తున్నాను బట్ అయినా సరే అదే అప్పులు, అదే బాధలు, అదే కష్టాలు. నేను చేసేది వ్యాపారం అనుకున్నాను, బట్ అది వ్యాపారం అన్నారు, దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అలా నేను 2007 నుంచి 2018 వరకు కూడా కష్టపడుతూనే ఉన్నాను. ఫైనల్లీ నా దగ్గరికి సేఫ్ షాప్ అనే ఆపర్చునిటీ వచ్చింది. సేఫ్ షాప్ అనే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అనుకోకుండా వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత దిశ అనే ఒక ప్రోగ్రామ్ ఉందని నా దగ్గరికి వచ్చారు. సో యాక్చువల్గా నా నా సిచ్యువేషన్, నేనున్నప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, నేను కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంటాను. కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ నేను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను. పొద్దున్న లేచిన కాడ నుంచి సాయంత్రం దాకా నాకు చాలా వర్క్స్ ఉంటాయి. ఎందుకంటే నేను హాస్టల్ పెట్టాను, హోటల్ పెట్టాను, కర్రీ పాయింట్ పెట్టాను, రెస్టారెంట్ పెట్టాను. నేను లేకుండా అక్కడ ఏది నడవదు, ఏది జరగదు అనమాట. అలాంటి సిచ్యువేషన్, చాలా బిజీ పర్సన్ నేను. సో అలాంటి సిచ్యువేషన్ లో సేమ్ షాప్ లో ఏదో వాళ్ళు ఫోర్స్ చేశారని జాయిన్ అయ్యాను. బట్ నాకు వర్క్ పాయింట్ లో మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదు, టైం కూడా లేదు. నాకు అంత టైం కూడా నేను స్పెండ్ చేయడానికి లేదనమాట. బట్ నార్మల్ గా చిన్న చిన్న ఫంక్షన్ కి నేను రావడానికి కుదరట్లేదు కదా. అలాంటి సిచ్యువేషన్ లో దిశా 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 అని చెప్పేసి నా మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకుంటూ వాళ్ళు నన్ను వదిలిపెట్టాలి ఆ ఫోన్లో. అరే వీళ్ళేంద్ర బాబు ఎట్లా తగులుకున్నారు, 4 రోజుల పాటు బెంగళూరు రమ్మంటున్నారు, బెంగళూరు కదా పాండిచ్చేరి రమ్మంటున్నారు 4 days. నా దగ్గర టైం ఎక్కడ ఉంది? 4 days పాటు నాకు అసలు లీవ్ ఎవరు ఇస్తారు? నా జాబ్ లీవ్ ఇవ్వరు కదా. సో నేను పైగా ఇన్ని పనులు చేస్తున్నాను. నేను పొద్దున్నే లేచి కూరగాయలు తీసుకురావాలి, సాయంత్రం దాకా నాకు అన్ని పనులు ఉంటాయి హాస్టల్లో, హోటల్లో. ఇన్ని పనులు సమస్యలు ఉంటే వీళ్ళేంది నన్ను ఇలా తగులుకున్నారు అని నాకు ఫస్ట్ లో వస్తా 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 అని దగ్గర రాగానే నేను ఏం చేశానంటే వాళ్ళ ఫోన్లు ఎత్తడం మానేశా. ఫోన్లు ఎత్తడం మానేశా. అయినా సరే వాళ్ళు వదిలిపెట్టారా అంటే, నిజంగానే ఆ కొంతమందికి కొన్ని రాతలు రాసి ఉంటాయంట ముందే. వాళ్ళు నన్ను వదిలిపెట్టకపోవటం అనేది అది వాళ్ళకి కలిగిన రాత కాదు, మనం కర్మ ఫలితం అంటారు కదా చాలా మంది. సో ఏదో జన్మలో ఏదో మంచి పనులు చేసి ఉంటా నేను. ఆ కర్మ ఫలితం ప్రకారం నా దగ్గరికి ఈ సేఫ్ షాప్ అనే అవకాశం రావటంతో పాటు నన్ను దిశ అనే దానికి కూర్చోబెట్టడం అనేది జరిగింది అనుకుంటా. సో మీకు ఆ విషయాలు కూడా కొంచెం డీటెయిల్ గా చూపిస్తాను. అంటే నన్ను దిశకి ఎలా కూర్చోబెట్టారు, ఏం జరిగింది అనేది కొంచెం క్లారిటీగా మీకు చెప్తాను, ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి. అంటే గురుజీ, చిన్నారావు గురుజీ ఎందుకు ఫంక్షన్ లో మీటింగ్లు అంటే ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తాడు అనే విషయాలు కూడా మీకు ఈరోజు అర్థమవుతాయి. చూడండి, యాక్చువల్గా నేను చదువుకున్న చదువు చిన్న చదువేం కాదండి. నేను చాలా కష్టపడి చదువుకున్నాను. 1 to 5 మా ఊరు కొండకెళ్ళి చదువుకున్నాను, 6th క్లాస్ గుంటూరులో చదువుకున్నాను, 7th కొండకెళ్ళి చదువుకున్నాను. స్కూల్లో టాపర్ గా చదువుకున్నా. నాకు 492 మార్క్స్ వచ్చినాయి స్కూల్లో నాకు. నేను 2001లో 10th క్లాస్ పాస్ అయ్యాను. జెడ్పీహెచ్ఎస్ లో చదువుకున్నాను. మ్యాథ్స్ లో 90 మార్క్స్, సైన్స్ మ్యాథ్స్ 95, సైన్స్ 90. టోటల్ గా హిందీలో 63 రావడం వల్ల అప్పుడు నాకు 500 మార్కులు తగ్గినాయి, 492 వచ్చినాయి.
టాపర్ గా చదువుకున్నాను. ఆయన ఇంటర్మీడియట్ లో నెల్లూరు జిల్లాలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కాలేజీలో ఫస్ట్ వచ్చాను. ఇంటర్మీడియట్ కాలేజ్ టాపర్. సో చూడండి ఇక్కడ కూడా ఇంగ్లీషు అండ్ తెలుగు ఈ రెండు లాంగ్వేజెస్ లో నాకు తగ్గటం వల్ల మార్కులు 833 వచ్చినాయి. ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ 1A 1B, 1Aలో 75కి 71, 1Bలో 75కి 73, సో 2A సారీ 1Aలో 75కి 71, 1Bలో 75కి 71, అలానే 2Aలో 75కి 73, 2Bలో 75కి 75. అంటే 300 మార్కులు కానీ లెక్కల్లో 2 సంవత్సరాల మీద 290 మార్కుల దాకా వచ్చినాయి. అంటే ఇదంతా ఎలా వచ్చిందంటే కేవలం ఆ రోజు నేను పెట్టిన ఇంట్రెస్ట్ వల్ల అన్నమాట. నేను అంత చదువులో అంత చురుకుండేవాడిని. ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా చూడండి, ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్ లో నాకు 600కు గాను గ్రూప్ సబ్జెక్ట్ లో 95%, 97% దాకా వచ్చిందన్నమాట. లాంగ్వేజ్ తీసిస్తే అదే ఇంటర్మీడియట్ అలా చదువుకున్నాను. బీటెక్ వడ్లమూడి విజ్ఞానంలో చదువుకున్నాను. అలానే బీటెక్ అయిపోయిన తర్వాత కాలేజీ లెక్చరర్ గా. సో ఇదే వడ్లమూడి విజ్ఞాన కాలేజీలో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్నారు. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్, ఆయన నా సూపర్ సీనియర్ ఇదే విజ్ఞాన కాలేజీలో. అలానే డైరెక్టర్ బాబీ, డాకు మహారాజు, జయలవకుశ, వాల్తేరు వీర ఇలాంటి సినిమాలు తీసిన వ్యక్తి. వాళ్ళ వైఫ్ ద్రోణవల్లి అనూష నా క్లాస్మేట్. అలానే జూనియర్ ఎన్టీఆర్. సో ఇంటర్మీడియట్ కాలేజీలో ఇక్కడ ఈ వడ్లమూడి విజ్ఞాన ఎదురు ఉండేది ఇంటర్మీడియట్ కాలేజీ, దాంట్లో చదువుకున్నారు. సో ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ చదువుకున్నారు ఈ కాలేజీలో. అలాంటి కాలేజీలో నేను చదువుకున్నాను ఇంజనీరింగ్. అలానే సో 10 సంవత్సరాల పాటు ఒకటే కాలేజీలో పనిచేశాను. చుండూ రంగనాయక కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్. 10 years ఒకటే కాలేజీలో పనిచేశాను. అదే కాలేజీలో పనిచేసేటప్పుడు 2014 నుంచి రాజరత్నం అని ఇక్కడే ఉన్నాడు నాతో పాటు పనిచేసిన వ్యక్తి. ఆ టైంలో నాతో పాటు కాలేజీలో పనిచేశాడు అతను. సో అప్పట్లో ఫోటోలు ఇవన్నీ అప్పట్లో కాలేజీలో చదువుకున్న జాబ్ చేసేటప్పుడు ఫోటోలు. అలా ఎంటెక్ కూడా చేయమంటే ఎంటెక్ కూడా చేసిన, ఎంటెక్ కూడా గేట్ క్వాలిఫైడ్. సో ప్రతి విషయంలో నేను మరి ఎందుకు తెలియదు, చిన్నప్పటి నుంచి నా లైఫ్ ఎలా ఉండేదంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ పాజిటివ్నెస్ మరి ఎందుకో నాకు దేవుడు భగవంతుడు చిన్నప్పటి నుంచి ఇచ్చినట్టున్నాడు. చాలా మంది నీ వల్ల కాదు, నీ చేత కాదంటే నేనేమో రెట్టమతం, నేను చేస్తాను, నేను చేస్తాను అంట. నాకు బాగా గుర్తుంది అనమాట. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నాను. ఒక పక్కింట్లో బాల్ పడిపోతా ఉంది. బాల్ పడినప్పుడల్లా ఆయన నుంచి గొడవ చేస్తా ఉంటాడు ఇంటి పక్కన ఆయన. మేము అప్పుడు చర్చిలో క్రికెట్ ఆడుతుంటే ఆ ఇంట్లో వెళ్ళి బాల్ పడుతుంటది. ఆయన పేరు దయ. ఆయనకు లేనిది కూడా దయ. పేరు మాత్రం దయ పెట్టుకున్నాడు, కానీ ఎప్పుడు చూసినా బావు బావు అని అడుతూ ఉంటాడు అందరిని. ఒక రోజు నేను చిన్నప్పుడే ఎవడరా కొట్టింది అనుకుంటా పెద్దగా బూతులు తిట్టుకుంటూ వచ్చాడు. నేను అన్నా, నేను చిన్నోడే కదా, ఏంటి నన్ను బూతులు తిడతావేంది, తెలియక పడిపోయింది అయ్యి అని చెప్పేసి ఏదో మాట్లాడా. నాకు తెలియదు అప్పుడు దాకా ఆ బాల్స్ పడుతున్నాయి అన్నది దాంట్లో. నేను కొడితేనే పడింది అన్నది ఆ రోజు. నేను చిన్నప్పుడే కదా, ఎంత 5వ తరగతి 6వ తరగతి నాకు గుర్తులేదు. నాకు గుర్తుందల్లా అతను వచ్చి నాకు కాలర్ పట్టుకున్నాడు. కాలర్ పట్టుకొని ఒక దెబ్బ కూడా కొట్టాడు. నేను కోపం, నాకు ఎంత కోపం అంటే నన్ను అరే అంటే ఒప్పుకునే పరిస్థితి కాదు నా చిన్నప్పుడు. నన్ను చిన్నప్పుడు ఎవరైనా వచ్చి అరే అంటే నన్ను అరే అని వద్దంట, నాకు రెస్పెక్ట్ కావాలంట. అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని కాలర్ పట్టుకొని 10 మందిలో అలా కొట్టంగానే నాకు కోపం వచ్చేసేసి, నా కాలర్ పట్టుకుంటావా, నేనేదో నీకు చూపిస్తాను, నేనేందో నీకు తెలియదు అని ఛాలెంజ్ చేశాను. అంటే నాకు అంత కోపం అనమాట. నన్ను ఎవరైనా తక్కువగా చూసినా, చౌకగా చూసినా నేను లైఫ్ లో పై స్థాయికి వెళ్తాను అని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలా నేను ఫిక్స్ అయిపోయింది. నా మైండ్ అంతా అలా ట్యూన్ అయ్యి ఉంది. నేను బాగా చదువుకుంటాను, డెవలప్ అవుతాను, నాకేదో మొత్తానికి అదన్నా మైండ్ లో ఉన్నట్టుంది. అందుకే ప్రతి ఒక్కరితో నా ఫ్రెండ్ సర్కిల్ కూడా నాతో ఎక్కువ మంది తిరగరు. ఎందుకంటే నేనేం గొప్ప గొప్పగా మాట్లాడుతుంటా, అరే నేనేంటో అలా చేస్తాను రా, ఇలా చేస్తాను రా, నేను అలా అవుతానంటే ప్రతి ఒక్కరు అరే బాబు నీ సోదాపురా, నీ సిత్తాపురా. ఇలా ఎవరికైనా జరిగిందా? నా ఒక్కడికే జరిగిందా? ఆల్మోస్ట్ చాలా మందికి మీకు ఇక్కడ సేఫ్ షాప్ లో ఉన్న వాళ్ళలో మాక్సిమం ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే నాలాంటి మైండ్ సెట్ గల వాళ్ళే ఉంటుంటారు. మీకు కూడా జరిగింది ఇలా? ఎస్ మారు. ఇలా ఇలా మిమ్మల్ని కూడా అన్నారా మీ ఫ్రెండ్ సర్కిల్లో? ఎస్ మారు. ఎస్ మౌజీ. సరిగా ఉండొచ్చు, అంటే మీరు చేసే పనులు వాళ్ళకి అర్థం కాదు. లైఫ్ లో మీరేం ఎదగాలనుకుంటారు, మంచిగా మాట్లాడుతుంటారు, వాళ్ళు మాత్రం మిమ్మల్ని చిన్నగా చూస్తారు. వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంటుంది. క్లియర్? సో మొత్తానికి అలానే ఒకసారి ఎంటెక్ చదవమని చెప్పినప్పుడు
మా కాలేజీలో స్టాఫ్ అందరం మేము ఎంటెక్ కోసం రెడీ అవుతున్నాం. గేట్ ఎగ్జామ్ గేట్ ఎగ్జామ్ అని ఒకటి ఉండింది అనమాట. అందరూ గేట్ కోచింగ్ తీసుకుంటారు, గేట్ కి ప్రిపేర్ అవుతున్నారు. నేను మాత్రం ఎటువంటి ప్రిపరేషన్ లేదు, హోమ్ ప్రిపరేషన్. గేట్ ఎగ్జామ్ కి వెళ్ళబోయే ముందు కానీ అంత ముందుగా నేను ఎప్పుడు ఏం మాట్లాడేవాడంటే, మా హెచ్ఓడి హనుమాన్ నాయక్ సార్ ఉన్నాడు, రాజరత్న సార్ కూడా తెలుసు. నేను గేట్ ర్యాంక్ కొడతా సార్ అంట. ఈయన పుస్తకం పెట్టుకోడు ఎప్పుడు, నేను కొడతా అంటాడు. ఏంది ఎప్పుడు ఎప్పుడు చూసినా నేను పాఠాలు చెప్పే పనిలో ఉంటా, కానీ దాని గేట్ కోసం ప్రిపరేషన్ చేసినట్టు ఎప్పుడు కనిపించేవాడు కాదు. మళ్ళీ అక్కడికి వెళ్తే హాస్టల్ పని, హోటల్ పని, రెస్టారెంట్ పని, ఈ పనులు చూస్తుంటాడు కదా. ఇసకి ఇంకొక అతను అరీఫ్ అని ఇంకొక అతను ఉండేవాడు. అతను ఎప్పుడు చదువుతూ ఉండేవాడు, కాలేజీలో స్టాఫ్ అతను. ఇంకొక అతను కూడా చదువుతూ ఉండేవాడు గేట్ ప్రిపరేషన్, గేట్ ఎగ్జామ్ అని. బట్ వాళ్ళు భయపడుతూ మాట్లాడుతుండేవాడు, నేను మాత్రం ధైర్యంగా మాట్లాడుతుండేవాడు. ఓ రోజు ఛాలెంజ్ వచ్చింది నాకు, అరీఫ్ అనే వ్యక్తికి. హనుమాన్ నాయక్ సార్ మధ్యలో, హెచ్ఓడి అనే వ్యక్తి ఆయన జడ్జి అన్నమాట. పేపర్ మీద కూడా రాసుకున్నాం. నేనేమో నేను గేట్ క్వాలిఫై అవుతాను, కొడతానంటున్నా. నువ్వు ఎట్టా అవుతావా బాబు, మేము గత 2 సార్లు ఫెయిల్ అయ్యాము, మాకే రాలేదు సీటు, మేము ఎంత ప్రిపరేషన్ చేస్తున్నాము, నువ్వు ఎట్టా అవుతావు అన్నాడు. నేను ఫస్ట్ టైం అటెంప్ట్ చేయబోతున్నా గేట్ ఎగ్జామ్. ఎగ్జామ్ పేరు గ్రాటిట్యూడ్ గేట్ అంటే అబ్రివేషన్ కూడా మర్చిపోయాను. గ్రాటిట్యూడ్ టెస్ట్ టెక్నికల్ ఇంజనీరింగ్ సంథింగ్ ఏదండి, ఏదో గేట్ అంటారు దాని పేరు, ఎగ్జామ్ పేరు. అంటే బీటెక్ తర్వాత ఎంటెక్ వెళ్ళడం కోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అది దాంట్లో ఎంట్రన్స్ దొరుకుతుంది. అది కానీ క్వాలిఫై అయితే స్టైఫండ్ కూడా వచ్చింది. నెలకి 8,000 స్టైఫండ్ వచ్చింది. అప్పట్లో 8,000 స్టైఫండ్ అంటే మా జీతమే 8,000 ఉండేది. 8,000 స్టైఫండ్ ఇచ్చేవాళ్ళు. అంటే అంత పెద్ద ఎగ్జామ్ అది, నేషనల్ లెవెల్ ఎగ్జామ్. బట్ నేనేం చేసేవాడు అంటే, నేను వచ్చిందని నాకు కాన్ఫిడెంట్ ఉండేవాడిని, అదే చెప్పాను. ఆ, ఇద్దరం పందెం కాసుకున్నాం. పందెం కాసుకుని నేను రాసి ఇచ్చాను, ఇదిగో నేను గేట్ క్వాలిఫై అవుతాను, రాసి లెటర్ రాసి ఇచ్చాను హెచ్ఓడి. తీరా వస్తే గేట్ ఎగ్జామ్ లో నేను క్వాలిఫై అయిపోయా. అర్థమవుతుందండి. ఆ విధంగా నేను ఎంటెక్ కూడా చేశాను. ఆ షాక్ అయ్యారు అందరూ. అరే చిన్నారావు ఏదైనా చెప్పాడంటే చేస్తాడు, చెప్పాడంటే చేస్తాడు, చెప్పాడని చేస్తాడంటే దట్ మీన్స్ అందరూ మ్యాజిక్ నా చేతిలో ఉందనుకుంటున్నారు. నా చేతిలో లేదు, నా పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ లో ఉంది. నేను మాట్లాడే మాటలు నిజమవుతాయి, ఎందుకంటే నేను అన్నట్టుగా నేను చేస్తాను. అది నా మ్యాచింగ్ యాక్షన్ కూడా చేయడం వల్ల. నాకు తెలియదు ఈ రహస్యమైన పుస్తకం గురించి కూడా తెలియదు అప్పుడు, కానీ ఆల్వేస్ ఇలా పాజిటివ్గా ఉంటాను నేను. అలా పాజిటివ్గా ఉండడం వల్ల ఆ టైంలో గేట్ కూడా క్వాలిఫై అయ్యి, గేట్ ద్వారా మళ్ళీ ఎంటెక్ కూడా చేసి స్టైఫండ్ కూడా తీసుకున్నాను. చాలా మంది ఆశ్చర్య కూడా పోయారు. సో అలానే హాస్టల్, హోటల్, కర్రీ పాయింట్ రెస్టారెంట్ ఎన్ని చేస్తూనే, సో 10 ఏళ్ళు ఒకటే కాలేజీలో పనిచేస్తూ నెక్స్ట్ ఇంకొక వేరే కాలేజీ, గుంటూరు జిల్లా కాలేజీకి మళ్ళీ షిఫ్ట్ అయ్యారు, జీఈసీ. సో అలా 3 ఇయర్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గా వచ్చేసాను. నేను ఎన్నో పనులు, ట్యూషన్ పాయింట్స్, కోచింగ్ సెంటర్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, రెస్టారెంట్, ఇవన్నీ చేస్తూ ఉన్న టైంలో అనుకోకుండా సేఫ్ షాప్ అనే అవకాశం ఇలా ఫేస్బుక్ ద్వారా వచ్చింది నాకు. ఇదిగోండి, ఈ పోస్ట్ ద్వారా నాకు సేఫ్ షాప్ అవకాశం వచ్చింది. సో యూ కెన్ హెల్ప్ ఫర్ పూర్ స్టూడెంట్స్ బై షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అని పెట్టి 21 ఏప్రిల్ 2017లో ఈ పోస్ట్ నేను ఫేస్బుక్ లో, చిన్నా గారు అనే ఫేస్బుక్ అకౌంట్ లో పెట్టడం వల్ల, సో ఇక్కడ ఉన్న నెంబర్లో ఫస్ట్ నెంబర్ నాది, ఈ 2 నెంబర్ కూడా నాయేనండి అప్పట్లో. సో ఈ నెంబర్కి నాకు కాల్ చేశారు. ఆ నెంబర్కి కాల్ చేసి ఈ పర్సన్ పట్టుకొచ్చేసారు. సో అతను చెప్తున్నాడు ఇట్లా, ఫైనల్ గా నన్ను జాయిన్ చేయించిన వ్యక్తి ఈయన. ఆ రోజు బ్రదర్ నీ లైఫ్ మారిపోయింది, నీ ఫ్యూచర్ మారిపోయింది, నీ భవిష్యత్తు మారిపోయింది అని చెప్తుంది పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్. నాకేమో ఆల్రెడీ పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్, అలా నేనే చెప్పుకుంటాను, నేనే గొప్పవాడిని, నేను గొప్పవాడిని అవుతాను, నేనే చెప్పుకుంటా కదా. ఇప్పుడు నాకు వచ్చి ఏమొచ్చి నువ్వు గొప్పవాడు అవుతావు, నీ లైఫ్ మారిపోయింది అని చెప్పగానే నాకు నచ్చింది, ఆ పాయింటే నచ్చింది. అందుకని నేను లాగిన్ అయిపోయా. మా ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకుని, వడ్డీ తీసుకుని, నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే నేను వెంటనే డెసిషన్ తీసుకున్నా. ఎవరో నాకు తెలియదు, అన్నోన్ పర్సన్, అయినా అతను తెలిసిన వ్యక్తి వద్దన్నా సరే నేను ఆ రోజు లాగిన్ అయిపోయా. సో ఇలా వర్క్ స్టార్ట్ చేసేసి దిశాకి వెళ్ళటం మాత్రం రియల్ గా ఒక మెరాకిల్ అనమాట. యాక్చువల్గా నేను జాయిన్ అవ్వడం అయితే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక నాకు తొత్తర ఎక్కువ. నాకు పాజిటివ్ మైండ్ సెట్ ఎట్లా ఉందో, తొత్తర కూడా అంతకన్నా ఎక్కువ ఉంది. తొత్తర అంటే తెలుసా మీకు? తొత్తర అంటే తొందరపడి త్వరగా మాట్లాడటం, ఎదుటి హర్ట్ చేయటము, ఈగోగా ఉండటం. అంటే చాలా మందికి వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. బట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. నా దగ్గర ఉన్న ఇంకో మంచి క్వాలిటీ ఏంటంటే, తప్పు చేసి కూడా నేను ఒప్పుకుంటాను. కొంతమంది తప్పు చేసి వాదిస్తారు. ఒకప్పుడు నేను కూడా అదే కేటగిరీ, తప్పు చేసి నా తప్పు కాదు, దృశ్యం సినిమాలో వెంకటేష్ లాగా
తప్పుని ఒప్పు చేయాలని చూస్తా. అప్పట్లో దృశ్యం సినిమాలో వెంకటేష్ ఉన్నాడు కదా, మర్డర్ చేసి కూడా చివరికి మర్డర్ చేయలేదని నిరూపించుకోవడానికి వాడు అన్ని ప్రయత్నాలు చేస్తాడో, నేను కూడా తప్పు చేసి తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం ఎన్నో వందల తప్పులు చేస్తాం మళ్ళీ దాంట్లో. అలాంటి కేటగిరీలో ఉండేవాడిని. బట్ ఒక తప్పు చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ రెండు తప్పు చేయకూడదు అనే విషయాన్ని ఈ దిశ దాంట్లో తెలుసుకున్నాను, దిశ సెమినార్ లో తెలుసుకున్నాను. అందుకనే అప్పటి నుంచి నేను మారిపోయాను. ఎలా మారానంటే, మిస్టేక్ ఏదైనా చేస్తే, మనుషులు అన్నాక మిస్టేక్స్ మాట్లాడకుండా మిస్టేక్ చేయకుండా ఎవరు ఉండరు. కానీ ఆ మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ రెండో మిస్టేక్ జరగదు. ఆ మిస్టేక్ ని యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. ఒక తప్పు చేసి దాన్ని సరి చేసుకోవడం మంచిదా, ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం కప్పిపుచ్చుకోవడం కోసం 100 తప్పులు చేయడం మంచిదా అనేది ఆలోచించినప్పుడు, ఒక తప్పు చేసి క్షమాపణ కోరుకుంటే అక్కడి నుంచి మనసు ప్రశాంతంగా ఉండింది. అదే ఒక తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తే వాడికి ప్రశాంతత ఉండదు. దృశ్యం సినిమాలో వెంకటేష్ గారిని చూడండి, వాడు వాడు తప్పు జరగనంత వరకు వాడు హ్యాపీ లైఫ్ లో ఉంటాడు. ఎప్పుడైతే తప్పు జరిగిందో అక్కడి నుంచి వాడికి ప్రశాంతత ఉండదు. వాడు వెళ్ళి నలుగురిలో కూర్చోవాలంటే ప్రశాంతత, వాడి మొహంలో నువ్వే పోయింది. చూసారా మూవీ? చూసారా? తప్పును కప్పిపుచ్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాడికి ప్రశాంతత ఉండదు. ఎస్ఆర్ అలా వైకుంఠపురం మూవీ చూసారా? అలా వైకుంఠపురం మూవీ, వాడు గుమస్తగాడు వాళ్ళ కొడుకుని రిచ్ గా చేయాలని వీడి పుట్టిన బిడ్డని తీసుకెళ్లి రిచ్ కుటుంబంలో పెడతాడు. ఆ రిచ్ కుటుంబంలో బిడ్డని తీసుకొచ్చి పూర్ ఫ్యామిలీలో వాడి దగ్గర పెట్టుకుంటాడు. పెట్టుకొని మళ్ళీ ఆ రిచ్ ఫ్యామిలీలో పుట్టిన కొడుక్కి, అల్లు అర్జున్ కి బంటు అని పేరు పెడతాడు. బంటు అని పేరు పెట్టేసేసి, అంటే బంటు అంటే ఎవరు? అతనికేమో రాజు అని పెట్టారు, ఈయనకే బంటు అని పెట్టారు. కింగ్ సర్వెంట్ లాగా. కానీ ఎవరైతే ఈ పేద కుటుంబంలో పుట్టిన గుమాస్తా, వాడి మొహం చూడండి, ఎప్పుడు చూసి ఎట్లా పెట్టుకుని ఉంటాడు ఆ సినిమా అంతా. ఎప్పుడు టెన్షన్. వాడి మొహంలో ఒకసారి నవ్వు కనిపించిందా? స్మైల్ ఉందా? హ్యాపీగా నవ్వడం చూసారా ఆ మూవీలో? అంటూ ఏంటి అది ఇది, ఎప్పుడు చూసినా అయ్యగారు వస్త్రాన్ని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎప్పుడు చూసినా వాడి మొహం అంతా, వాడి మొహమే చేదర ఉంటుంది. చిరాకు అలాంటి మొహాలు చూడండి. ఎందుకంటే అలాంటి మొహాలు ఎందుకు పెట్టించారంటే, వాడు చేసిన తప్పు వాడికి అలాంటి ఫీలింగ్ క్రియేట్ చేసింది. అంటే ఒక మిస్టేక్ ని దాచిపెట్టడం వల్ల అంతే, వాడి లైఫ్ మొత్తం ఇక వాడి ఆందోళన బాధ్యమే. ఒక్కసారి తప్పు చేసిన దాన్ని ఒప్పుకొని చూడండి, ఎంత హ్యాపీగా ఉంటారు. ఒక అప్ అండ్ డౌన్ లైన్ మధ్య చాలా గొడవలు అవుతుంటాయి. ఒకసారి సారీ చెప్పుకొని వీళ్ళైతే ఒక షేక్ హ్యాండ్ తీసుకొని వాళ్ళతో కలిసిపోయి చూడండి, ఎంత హ్యాపీగా ఉండిందో. అదే కోపం పెట్టుకుని, అదే ఈగో పెట్టుకుని, అదే ద్వేషం పెట్టుకొని అట్లానే ఉంటే ఇంకా అదే బ్యాడ్ హార్మోన్స్ బాడీ రిలీజ్ అవుతాయి. సో ఈ విషయాలన్నీ నాకు దిశలో తెలిసినమాట. దిశకి నన్ను ఎలా తీసుకెళ్లారు అంటే, సో నాకు టైం లేదు, నాకు కుదరదు, నేను రాను అని చెప్పేసి నేను చెప్తూ నేను వాళ్ళ నెంబర్ బ్లాక్ లిస్ట్ పెడితే, సో నేరుగా నా దగ్గరికి, నా కాలేజీ అడ్రస్ కి వెతుక్కొని నన్ను చేర్పించిన అప్లైనరు ఒక డైమండ్ లీడర్ని పట్టుకొని వచ్చి నేను రాను అన్నా సరే నన్ను బలవంతంగా, నా దగ్గర 4 రోజులు సెలవు లేదు వాస్తవానికి. ఎందుకంటే నేను కాలేజీలో అప్పుడు చాలా బిజీ షెడ్యూల్లో నేను ఉన్నాను. చాలా బిజీ షెడ్యూల్ నాది. సో ఎలాంటి బిజీ షెడ్యూల్ అంటే, అప్పట్లో కాలేజీలో నేను క్రిస్మస్ కప్ అని ఒక కప్పు ఆర్గనైజ్ చేస్తా. అంటే నేను అడ్మిషన్ చేసే వర్క్ లో ఉండేవాడిని. నేను జాబ్ చేస్తున్నప్పుడు నేను లెక్చర్ గా చేస్తూనే, అంటే పాఠాలు చెప్తూనే మళ్ళీ అడ్మిషన్ వర్క్ చేసేవాడిని. అడ్మిషన్ వర్క్ కోసం ఇంటర్మీడియట్ పిల్లలందరినీ అట్రాక్ట్ చేయడం కోసం ఇంటర్మీడియట్ పిల్లల దగ్గర డేటా కలెక్ట్ చేసేసి, ఆ డిసెంబర్ నెలలో ఒక కప్పు, క్రిస్మస్ నెలలో క్రిస్మస్ కప్ అని ఒకటి పెట్టే, అది నా థాటే, నా ఆలోచన ప్రకారమే చైర్మన్ చెప్తే ఆ చైర్మన్ యాక్సెప్ట్ చేశాడు. క్రిస్మస్ కప్ అని ఒకటి పెడతారంటే దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఆ క్రిస్మస్ కప్పు జరుగుతుంది అనమాట. క్రిస్మస్ కప్ గురించి హడావుడి జరుగుతుంది. సో అది కూడా మీకు నేను చూపిస్తాను, చూడు, విత్ ప్రూఫ్స్ అని చూపిస్తాను. క్రిస్మస్ కప్ గురించి హడావుడి జరుగుతుంది. డిసెంబర్ నెలలో ఉన్నా నేనే కదా దాన్ని మళ్ళీ ఆర్గనైజ్ చేస్తుంది కూడా. సో ఖచ్చితంగా మరి నేను ఉండాలి, నేను లేకుండా మాత్రం అక్కడ జరగదు కదా వాస్తవానికి. సో చూడొచ్చు,
ఆ రోజు నేను అంత బిజీలో ఉన్నాను, అంటే బయటకు వచ్చే బిజీ లేదు. జాబు ఆ రోజు వదిలేసే బిజీ కాదు, చాలా బిజీ బిజీ షెడ్యూల్ అనమాట. సో పైగా ఆ కప్పు నేనే ఆర్గనైజ్ చేస్తున్నా కదా, చైర్మన్ కి నేను లేకపోతే అవ్వదు పరిస్థితి. ఇదిగోండి మీకు కనిపిస్తున్న మీ అందరికి, మీకు అన్ని ప్రూఫ్ లో చూపిస్తాను నేను. ఇదిగో నేను ఏది అబద్ధం చెప్పను. ఇది నవంబర్ 25, 2018లో నేను పోస్టర్ పెట్టాను, ఫేస్బుక్ లో పెట్టాను పోస్టర్. మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను, కనిపిస్తుందా? ఎస్ గురుజీ. క్రిస్మస్ కప్ మిస్టర్ సోము గురుజీ ఫోన్ చేస్తున్నారు. మౌజీ హో మౌజీ. మౌజీ సారీ మౌజీ, థ్యాంక్ యూ మౌజీ. మౌజీ థ్యాంక్ యూ మౌజీ. 300 ఖచ్చితంగా తీసుకొస్తాం మౌజీ. థ్యాంక్ యూ మౌజీ, పర్మిషన్ ఇచ్చినందుకు. ఎస్ మౌజీ, థ్యాంక్ యూ మౌజీ. మౌజీ నెక్స్ట్ అట్లానే ఒక చిన్న రిక్వెస్ట్ మౌజీ. అదే ఏడైంది. మీ చేతుల మీద వాచెస్ ఖచ్చితంగా ఒక 100 మందిని తీసుకునే విధంగా చేపిస్తాం మౌజీ. ఓకే మౌజీ, 200 వాచ్లు కూడా ఇప్పిస్తాం షూర్ మౌజీ. బ్యాచ్ లో 300 మంది తీసుకొస్తాం మౌజీ. వీలైతే 300 మంది కూడా వాచెస్ తీసుకుంటారు మౌజీ మీ ద్వారా. ఎస్ మౌజీ, తీసుకొస్తాం మౌజీ. థ్యాంక్ యూ మౌజీ, పర్మిషన్ ఇచ్చినందుకు. 300 మెంబర్స్ కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మౌజీ. కొడుకు ధన్యవాదాలు మౌజీ. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్. ఏదైతే ఆకర్షిస్తామో అదే జరిగింది. గురుజీతో నేను మాట్లాడా రాత్రి. సో ఓకే టైగర్, నేను పక్క హోటల్లో టైం కనుక్కొని చెప్తాను, కానీ సో నువ్వు 250కి ఫిక్స్ అవ్వన్నాడు. లేదు గురుజీ, ప్లీజ్ గురుజీ, 300 మందికి ఆల్రెడీ చెప్పేసాం గురుజీ, కంట్రిబ్యూషన్స్ టికెట్లు అన్ని బుకింగ్ అయినాయి గురుజీ, ప్లీజ్ గురుజీ అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో రాత్రంతా అదే విజువలైజేషన్ చేసుకున్నాను, ఈ రోజు అదే జరిగింది. వాచెస్ కూడా గురూజీ, నేను 100 వాచ్లు అంటే 100 కాదు 200 వాచ్లు ఇప్పించు అంటాడు. ఎన్ని వాచ్లు? 200 వాచ్లు అంటాడు. నేనేమన్నానంటే ఇక 200 ఎందుకు, ఎట్లా 300 మంది వెళ్తాం, 300 మంది వాచ్లు తీసుకుందాం గురుజీ దగ్గర నుంచి. రెడీనా? రెడీనా? డిషాక్ వస్తూ వస్తూ నార్మల్ గా ఎందుకు రావాలి సార్? ఎస్ మౌజీ. Yes, sir? ప్రతి ఒక్కరు వాచ్ Yes, మౌజీ. వెళ్తే ఎలా ఉంటుంది, మజా ఉంటుందా లేదా? సూపర్ మౌజీ. ఎస్ మౌజీ. సో కంగ్రాచులేషన్, సోమశంకర్ మౌజీ దగ్గర నుంచి పర్మిషన్ దొరికింది. 300 మందికి ఛాన్స్. ఓకే, టెన్షన్ పడుతున్నా. గత 2 days నుంచి గురుజీ లేట్ గారు ఇక్కడ లేవు హోటల్లో అన్నాడు, వేరే హోటల్లో చూడమని చెప్పేసి రిక్వెస్ట్ ఇస్తాం. మన బ్యాచ్ మాత్రం ఇట్లా ఛాన్స్, మళ్ళీ వేరే బ్యాచ్ లో అందరికి 250. ఓన్లీ మన బ్యాచ్ చూడండి గురుజీ ఎంత రిస్క్ తీసుకుంటున్నాడు. బిక్లాస్ మౌజీ కోసం, సోమశంకర్ మౌజీ కోసం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ అవర్ గ్రేట్ మెంటర్స్. చూడొచ్చు. సో ఇక దిశ గురించి వద్దాను. దిశకి ఆ రోజు నాకు నిజంగా ఇష్టం లేదు, నాకు డబ్బులు ఖర్చు అవుతాయని అదొకటి నెగిటివ్ లో ఉన్నాను, టైం లేదని నెగిటివ్ లో ఉన్నాను. వంక మాత్రం నా డబ్బులు మెయిన్ ఫ్యాక్టర్, టైం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ డబ్బులు చాలా ఇబ్బందిగా ఉండేది. సో చూడండి డేట్లు మీ అందరికి కనిపిస్తుందా? క్రిస్మస్ కప్ అనేది ఏ డేట్లు అనేది, డేట్లు చూడండి అందరు చెప్పచ్చు. నేను అందరికి అడ్మిట్ చేసి ఆపిస్తాను. డేట్లు చూడండి, డేట్లు డిసెంబర్ 14, 15. డిసెంబర్ 14, 15 తారీఖు 2018. సో ఇక క్రిస్మస్ కప్, ఈ కప్పుని కనిపెట్టింది నేనే, క్రియేట్ చేసింది నేనే. అందుకే ఇక పేరు కూడా చూడండి, జి చిన్నారావు. నేనేమో స్పోర్ట్స్ పీటీ పర్సన్ కాదు, నా హైట్ 5 అడుగుల 2 ఇంచులు, కానీ
ఈ థాట్ నాది కాబట్టి ఇది నా పేరు వచ్చిందా లేదు ఇక్కడ జి చిన్నారావు, ఇది నా ఫోన్ నెంబరు. అర్థమవుతుందా అర్థం కావట్లేదు జగస్? ఎస్ మాది. అంటే Yes, ఈ sir. calculation Yes, Ma'am. లేదన్నమాట. Yes, Yes or no? గురుజీ. అంటే అది మొత్తం ఒక 1000 మంది పిల్లల డేటా తీసుకొచ్చి 1000 మంది పిల్లలతో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాను నేను. అంత బిజీలో ఉన్నాను నేను వాస్తవానికి. అది కూడా అది కూడా రియల్ రీజనే. నేను రావటానికి రాకూడదు అనుకుంటాక అది ఒక రీజన్. కానీ ఆ రోజు ఇంకా చూడండి కనిపిస్తుందా, దిశాకి వెళ్ళాను. నన్ను బలవంతం చేసి నన్ను లాక్కెళ్ళిపోయి దిశాలో కూర్చోబెట్టిన ఫస్ట్ ఫోటో, దిశాలో ఫోటో ఇది కనిపిస్తుందా? ఎస్ మాది. ఇక డేటు Yes. డిసెంబర్ 8, 2018 కనిపిస్తుందా? ఎస్ Yes, మాది. మాజీ. Yes, గురుజీ. దిశాలో ఫోటో అది. క్లియర్? ఎస్ మాది. సో ఆ రోజు నన్ను బలవంతంగా ఎలా తీసుకెళ్లారు అంటే, నాకు సెలవులు లేవు అంటే, మా మదర్కి యాక్చువల్గా నిజంగా క్యాన్సర్. స్వామిదాస్ గారు కొంచెం ట్రీట్మెంట్ చేస్తున్నాడు. నేను అదే వంక పెట్టి మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సివియర్ అని చెప్పేసి అలా తీసుకెళ్ళి అలా అలా లెటర్ రాశా. అలా 4 days పాటు హాస్పిటల్కి వెళ్ళాలి, అర్థమవుతుందండి, హైదరాబాద్ తీసుకెళ్ళాలి అని చెప్పి రాసి వెళ్ళా. నా దగ్గర నిజంగా చెప్పాలంటే అన్ని పనులు చేస్తానా, హాస్టల్ హోటల్ కర్రీ పాయింట్ అన్ని చేస్తున్నానా, కానీ డబ్బులు లేని పరిస్థితి. ఎస్ మాది. డబ్బులు లేవండి, డబ్బులు లేవు, డబ్బులు ఉండవు. డబ్బులు లేవు. బట్ ఏం జరిగిందంటే నిజంగా నాకు ఆ విషయం తెలుసుకుంటే ఇప్పుడు కూడా నాకు కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ డైమండ్ లీడర్ అండి, పర్లేట్ టైగర్ రా నేను చూసుకుంటా అని చెప్పేసి డబ్బులు లేకపోతే నన్ను తీసుకెళ్ళారు. డబ్బులు లేవు అప్పుడు, 6,000 కూడా లేవు. తీసుకెళ్ళాడు, ఆయనతో పాటు కార్లో తీసుకెళ్ళాడు. ఇంకా దిశాలో రూమ్లు మొత్తం అలాట్ చేస్తున్నారు. నా దగ్గర డబ్బులు లేవు కదా, డబ్బులు వచ్చిన వాళ్ళందరికీ అప్పుడు క్యాష్, అందరికి క్యాష్ మాత్రమే ఇవ్వాలి. ఇచ్చి డబ్బులు తీసుకొని ముగ్గురు రూమ్ బుక్ చేస్తున్నారు. నాకు మాత్రం పక్కనే ఉదయం పూట వెళ్ళాము, కానీ మధ్యాహ్నం 2 గంటల వరకు అంటే డైమండ్ తో పాటు నేను కూడా వెయిటింగ్ పక్కనే ఉంటున్నా, అందరూ చూస్తున్నా. అందరేమో బ్యాచ్లు వచ్చి ఆనందంగా సంతోషంగా వెళ్తా ఉన్నారు, చూస్తున్నాను నేను ఇట్లా ఉన్నా. చివరికి నాకు రూము, ఆయన రూమ్ లో నాకు ప్లేస్ ఇచ్చాడు. గ్రేట్ గురుజీ. రవి వరప్రసాద్ అనే వ్యక్తి ఆయన రూమ్ లోనే నాకు ప్లేస్ ఇచ్చాడు. ఈ రోజు కూడా ఆయన అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, ఆ రోజు నా దగ్గర డబ్బులు లేని పక్షంలో నన్ను వదిలేయకుండా ఆయనే డబ్బులు పెట్టి ఆయనే నన్ను అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టడం అనేది నా లైఫ్ లో నేను ఎప్పుడూ మర్చిపోలేని విషయం అనమాట. అర్థమవుతుందండి? ఎస్ మాది. ఆయన రూమ్ లో పెట్టుకున్నాడు నన్ను, ఆయన రూమ్ లో నన్ను పెట్టుకున్నాడు. సో చివరికి 4 days పాటు దిశాలో నేను కూర్చున్నాను. మొట్టమొదటిగా నేను దిశాలకు ఫస్ట్ టైం కూర్చున్నాను. నాకు నార్మల్ గా షర్టు కూడా ప్యాంటు కూడా ఏవి కూడా నాకు డ్రెస్ కోడ్ లో లేవండి, డ్రెస్ కోడ్ లో లేవు. ఫస్ట్ వికాస్ గురించి చూశాను. వికాస్ గురించి చూసినప్పుడు ఏంటి ఈయన బాగా టూ మచ్ గా వీళ్ళు అందరూ పూలేస్తున్నారు అంటే, అప్పట్లో దిశాలో అలానే ఉండేది వెల్కమ్, చాలా గ్రాండ్ వెల్కమ్ ఉండేది. అంత గ్రాండ్ గా వెల్కమ్ చేస్తున్నారు, ఏంటిది ఓవర్ గా చేస్తున్నారు అనుకున్నా. మొట్టమొదటి రోజు అలా అనుకున్న వ్యక్తిని చివరికి ఏమైందంటే, దిశ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి వికాస్ గురూజీకి నేను బిగ్ ఫ్యాన్ అయిపోయా. ఏమైపోయానండి? ఎస్ మాది. వికాస్ గురూజీకి ఏమైపోయాను? ఎస్ మాది. బిగ్ ఫ్యాన్ అయిపోయారు. వికాస్ గురూజీ నాకు రోల్ మోడల్ అయిపోయాడు. అప్పుడు దాకా నాకు మెగాస్టార్ చిరంజీవి నాకు రోల్ మోడల్ ఉండేవాడు, సచిన్ టెండూల్కర్ నాకు రోల్ మోడల్ ఉండేవాడు, మదర్ తెరిసా నాకు రోల్ మోడల్ ఉండేవాళ్ళు, ఇలా ఒక్కొక్కరు అబ్దుల్ కలాం రోల్ మోడల్ ఉండేవాళ్ళు, చాలా మంది రోల్ మోడల్స్ ఉండేవాళ్ళు. బట్ వాళ్ళందరూ తీసి పక్కన పెట్టేసి నాకు రోల్ మోడల్ అంటే ఎవరయ్యారు? వికాస్ మాది. వికాస్ మోడల్. దిశాకి వెళ్ళి చూడటం, ఆ రోజు ఫోటో దిగటం, ఇగో ఫస్ట్ టైం బిల్డప్ అనుకున్న వ్యక్తిని చివరికి వికాస్ గురితో ఫోటో దిగడం కోసం, ఈ సూట్ నాది కాదు, సూట్ వేరే వాళ్ళ దగ్గర అడిగి ఫోటో కోసం టై కట్టుకొని
చివరికి వికాస్ గురించి నా చేయి మీద నా భుజం మీద చేయంగానే ఎలా అయిపోయింది నా పరిస్థితి. స్ట్రిక్ట్ అయిపోయారు. నార్మల్ పరిస్థితి అయిపోయింది. ప్రోగ్రెస్ మీకు తిరగ సర్టిఫికేట్ కూడా తిరిగి అవును. పట్టుకున్నాను. Yes, సర్టిఫికేట్ కూడా తిరిగి పట్టుకున్నా చూడు. అవును, టెన్షన్ లో ఎవరిలో ఆ రోజు వికాస్ గురించి 150 డ్రీమ్స్ రాయమన్నాడు. ఎన్ని డ్రీమ్స్ రాయమన్నాడు? 150 డ్రీమ్స్ గురించి. సబ్ కాన్షియస్ మైండ్, డ్రీమ్స్ అన్ని అక్కడ నేర్చుకున్న విషయాలే. అవి నేర్చుకొని ఇమీడియట్ గా వచ్చి వెన్యూ హాల్ ఓపెన్ చేశా గణపురంలో. ఈ గణపురంలో వెన్యూ హాల్ కి స్వామిదాస్ హాజరయ్యాడు, ఇక్కడున్న వాళ్ళలో గోపిశ్రీ మేడం హాజరైంది, అండ్ రాజరత్నం కూడా హాజరయ్యాడు ఈ వెన్యూ హాల్కి. అప్పట్లో రవివారి ప్రసాద్తో ఓపెన్ చేయించాను, వేరే టీంలో ఉన్నవాడు. సో ఇదిగోండి నా లైఫ్ మార్చిన దిశ. ఇదే హోటల్, ఇదే గ్రాండ్ సెరీనా హోటల్ నా లైఫ్ చేంజ్ చేసింది. సో ఆ వెంటనే మళ్ళీ కార్ కొన్నాను. అదే వేరే టీంలో ఉన్నప్పుడే గోల్డ్ లెవెల్కి వెళ్ళిపోయాను. గోల్డ్ లెవెల్లోనే నేను కారు కొనేసాను. దిశ ఇచ్చిన పవర్ అది నాకు. 2019 మార్చి 16వ తారీఖున నేను కారు కొన్నాను. అదే వేరే టీంలో ఉన్నప్పుడు గోల్డ్ లెవెల్లోనే. బిఫోర్ సేఫ్ షాప్ ఇలా ఉన్న వ్యక్తిని ఇలా మార్చిందంటే నన్ను దిశానే మార్చింది. దిశ నా లైఫ్ స్టైల్ మార్చింది. దిశ నా దశను మార్చింది, నా జీవితాన్ని మార్చింది. జాబ్ కూడా మానేసేసి ఒక టీం మానినా మళ్ళీ ఇంకో టీంలో నేను మళ్ళీ ఈ విధంగా ఫ్రెషర్ లెవెల్లో టార్గెట్ విన్నర్ అయ్యి, సిల్వర్ లో మళ్ళీ యూరోప్ విన్నర్ అయ్యి, ఇలా మళ్ళీ కరోనా టైంలో కూడా విన్నర్ అయిపోయి, కరోనా టైంలో లక్షల డబ్బు సంపాదించుకుంటూ ఈ విధంగా కోర్లు అయిపోవటం, ర్యాంక్ 2లు, ర్యాంక్ 3లు, ర్యాంక్ 4లు కూర్చుండి. దిశలో డ్రీమ్ పెట్టుకున్నా కదా వికాస్ గురిజితో కలవాలని. డ్రీమ్ నెరవేరిందా లేదా? ఎస్ మాది. చూడండి డేట్ ఇక్కడ 2021 7 నెల 29వ తారీఖున డేట్. ఇగో ఫోటో మీద డేట్ కూడా ఉంటుంది. అప్పుడు సోమశంకర మహాజీ కనిపిస్తున్నాడు నా బ్యాక్ సైడ్ లో. నా బ్యాక్ బోన్ ఎప్పుడు సోమశంకర మహాజీ ఉన్నాడు. నన్ను ఎప్పుడు ఎలివేట్ చేసేవాడు. ప్రభాస్ ని రాజమౌళి ఎలా ఎలివేట్ చేశాడో, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ యష్ ని ఎలా ఎలివేట్ చేశాడో, యారా చిన్నారావుని ఎలివేషన్ ఎక్కువ చేసిన వ్యక్తులు నా అప్లైన్స్ అనమాట. నా అప్లైన్లలో నన్ను ఎక్కువ ఎలివేషన్ చేసింది సోమశంకర మహాజీ. ఈ రోజు వికాస్ గురించి దాకా నా పేరు వెళ్ళిందంటే సోమశంకర మహాజీ అంత ఎలివేషన్ చేసేవాడు నన్ను. ర్యాంక్ 3 ఇన్కమ్ చూపించంగానే గ్రేట్ టైగర్ వికాస్ గురించి చూపిస్తాను. డైమండ్స్ అయ్యేవాళ్ళు అండి ర్యాంక్ 3లు. ర్యాంకులు పెట్టిన నెలన్నరలో ర్యాంక్ 3 కంప్లీట్ చేసి పడేసా. నెలన్నరలో ర్యాంక్ 3 ఇన్కమ్ ఇగో ఇంత తీసుకున్నాను అప్పుడు. 46,000 రూపాయల చెక్. చూడండి ర్యాంక్ 4 కూడా అయిపోయా 2 నెలల్లో. నాకు సపోర్ట్ చేసిన అప్లైనర్ నరేందర్ గురించి అప్పటికి డైమండ్ తో ఈక్వల్ గా ర్యాంక్ 4 కంప్లీట్ చేశారంటే ఎంత పవర్ఫుల్ గా వర్క్ చేసామో మీరే చూడండి. ఇలా ర్యాంక్ 5 అయిపోయాం, ర్యాంక్ 6 అయిపోయాం. మళ్ళీ సోమశేఖర్ మహాజీ ఇదిగోండి ర్యాంక్ 6 అనుమానం. ర్యాంక్ 6 1,12,000 ర్యాంక్. గోవా వెళ్ళి వచ్చాం, ముగ్గురుతో గోవా వెళ్ళాం. నేను స్వామిదాస్ గారు, చెవురు సింగ్ గారు. ఎమరాల్డ్ అయిపోయింది. ర్యాంక్ 7 ఇన్కమ్. అర్జున అవార్డు విన్నర్, ఇండియా నెంబర్ 1 పేరు. ఇదిగోండి కంపెనీ డైరెక్టర్లు. వీళ్ళతో వారం రోజుల పాటు టర్కీ, ఇస్తాంబుల్ ట్రిప్. అర్జున అవార్డు విన్నర్. అర్జున అవార్డు విన్నర్ లో కంపెనీ డైరెక్టర్లు కలిసే అవకాశం, సోమశంకర్ మహాజీని ఎక్కువగా ట్రావెల్ చేసే అవకాశం, అండ్ నర్సింగ్రాబాద్ గురించి కూడా ట్రావెల్ చేసే అవకాశం అర్జున అవార్డులో దొరికిందండి. అర్జున అవార్డులో అందరు అప్లైన్స్ తో బ్లెస్సింగ్ తీసుకున్నా నేను. గురుజీ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే. అంతకుముందు నేను 2023లో నేను స్వామిదాస్ ఇద్దరం కలిసి బ్యాంకాక్ ట్రిప్కి వెళ్ళాము. కానీ అప్పుడు నేను స్వామిదాస్ ఇద్దరే ఉండటం వల్ల నాకు అప్పుడు అంత అవగాహన రాలా. సో కొద్దిగా అప్లైన్స్ తో మాట్లాడొచ్చాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని నాకు అవగాహన లేదు. అవగాహన లేకపోవడం వల్ల నేను ఏ అప్లైన్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోరా. బట్ ఎప్పుడైతే నేను టర్కీ, ఇస్తాంబుల్ విన్ అయ్యాను అర్జున, అక్కడ నేను ఒకటే అనుకున్నాను, మహాగురుతో నేను బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకొని గురుజీ వాళ్ళ దగ్గర, గురుజీ అందరూ సెల్ఫీలు అడుగుతారు కదా, ఫోటోలు. మహాగురుతో మీరేం అడుగుతారు? గురుజీ ఫోటో ప్లీజ్ అంటారు, అవునా కదా? నేను ఫోటోలు అడగట్లా, ఏమడుగుతున్నాను? గురుజీ మీ బ్లెస్సింగ్స్ అని అడుగుతున్నా. ఏమడుగుతున్నాను? అని వీడియో పెడుతున్నా. వీడియో అడుగుతా, గురుజీ మీ బ్లెస్సింగ్స్.
ఇదిగో చూడండి. Hello. Yes, this is my real tiger. Yeah. థ్యాంక్ యూ బాజీ. వికాస్ గురుజీతో ఒక ఫోటో కోసం దొరికితే చాలరా బాబు అనుకునే రోజుల్లో ఈజ్ మై రియల్ టైగర్ అన్నాడు. భుజం 30 2023 మార్చి నెల టర్కీ ఇస్తాంబుల్ ట్రిప్ లో. సో ఫస్ట్ టైం నర్సింగ్ గ్రవాల్ గురుజీని పరిచయం చేసుకుంటున్నా. Always win థ్యాంక్ యూ బాజీ. Arjuna Award and Gold Diamond. చిన్నారావు బాజీ. And jaldi UC बनना है Chinnarav. ठीक है. థ్యాంక్ యూ బాజీ. చిన్నారావు గారు మీ ఎఫర్ట్స్ మీ ప్లానింగ్ మొత్తం అనుకున్నట్టు మొత్తం మీరే ఉండబోతారు క్రూజ్ మొత్తం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బాజీ. ఈసారి వచ్చినట్టులో ఖచ్చితంగా 5 లెవెల్స్ గెలుచుకొస్తాం బాజీ. 5 లెవెల్స్ లో ఒకరు రావాలి. ఆల్ ద బెస్ట్. గోల్డ్ టు ఎమరాల్డ్ బాజీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బాజీ. अरे चिन्नाराव है मजाक है ये चिन्नाराव सारा गुंटूर का धमाका लीडर है बहुत दमदार लीडर है फाड़ देता है बोलता है बराबर करता है बराबर ऑल द बेस्ट गॉड ब्लेस यू टेक గారు పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ చిన్నారా గుంటూరుకి ధమాకా లేడా చెప్తాడు చేస్తాడు అన్నాడు కృష్ణ గురుజీ. సో ఎవరంటే బళ్ళారిలో ఉండేది అనమాట. బళ్ళారిలో ఉండేది ఇప్పుడు ఎమరాల్డ్ లెవెల్కి వచ్చింది. అప్పట్లో టోపాజ్ లెవెల్ లో విన్నర్ వచ్చింది అర్జున అవార్డు. సో ఎలా ఉంది టర్కీ? సో ఏం చేస్తుండేవాడు మసనమ్మ గారు ఇంతకుముందు మీరు? పర్లేదు చెప్పండి, ఏం కాదు. కూరగాయల మార్కెటా? ఇప్పుడు ఏ లెవెల్ ఉన్నారు? టోపాజ్లో ఉన్నారు. వా గ్రేట్ గ్రేట్. సో మీరు మీ అబ్బాయి ఇద్దరు అర్జున అవార్డు విన్ అయ్యారు. కంగ్రాట్స్ అమ్మా. చూడొచ్చు అర్జున అవార్డులో నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా కంపెనీ డైరెక్టర్స్ సహా అందరితో కూడా మేము పాటలు పాడటం డాన్స్ చేయడం ఎంజాయ్మెంట్ అయితే నార్మల్ కాదండి. ఎక్కడో గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నికెళ్ళిన ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన గార చిన్నారావు నేను చిన్నప్పటి నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం వల్ల లైఫ్ లో ఎదుగుతాను, సక్సెస్ అవుతాను, చేస్తాను, నా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పుకోవటం, మైండ్ లో అలాంటి మైండ్ సెట్ రావటం వల్ల అలా విశ్వంలో అన్ని నాకు అనుకూలంగా ఎక్కడో కాకినాడ దగ్గర పిఠాపురం దగ్గర మేరీ అని ఆమె ఫేస్బుక్ లో నన్ను చూడటం, నా కాడకి రావటము, నాకు ఈ ప్లాన్ చెప్పటము, ఆ తర్వాత నేను జాయిన్ అయ్యి కూడా కామ్గా ఇంట్లో ఉంటాము. మళ్ళీ ఎక్కడో వైజాగ్ లో ఉన్న రవివార ప్రసాద్ అనే వ్యక్తి డైమండ్ లీడర్ వచ్చి నన్ను డిషాకి తీసుకెళ్లి పట్టకెళ్ళి కూర్చోబెట్టడము, నా దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు కూడా లేకుండా ఆయనే పెట్టుకుని ఆయన రూమ్ లో నన్ను కూర్చోబెట్టడము, టైం లేకపోతే టైం కూడా నాకు ప్రిన్సిపాల్ తో చైర్మన్ తో మాట్లాడి ఇప్పించడము. చూడండి ఇదంతా కూడా ఎలా జరిగిందంటే నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్. ఆకర్షణ. నా లైఫ్ లో ఎదగాలనుకోవటం. ఎక్కడో గ్రేటర్ నోయిడాలో పుట్టి పెరిగిన వికాస్ గురుజీ అనే వ్యక్తిని ఆ రోజు పాండిచేరిలో ఆ హోటల్లో రిసార్ట్ లో చూసి ఆ రోజు ఫిక్స్ అయిపోయి నా రోల్ మోడల్ అని పెట్టుకోవటము, వికాస్ గురుజీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యింది. నేను ఎందుకు సేఫ్ షాప్ ని ఇంత పిచ్చిగా చేస్తాను అంటే, చాలా మంది అంటారు గురుజీ మీకే నిద్ర పట్టదా, గురుజీ మీకు ఎందుకు ఇంత ఎక్కువగా చేస్తారు, ఎందుకు పొద్దున్నే 5 గంటలకే 5:30కే ఇంత తగులుకుంటారు, ప్రతిరోజు ఇలా సాగపడతారు, ప్రతిరోజు ఎందుకు గురుజీ చక్కగా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎస్, నేను ప్రశాంతంగానే ఉన్నాను. బట్ నాకంటూ డ్రీమ్స్ ఉన్నాయి, కొన్ని డ్రీమ్స్. నా డ్రీమ్స్ ఏంటంటే నేను నా అప్లయన్స్ దృష్టిలో నెంబర్ 1, నా మహాగురుజీ దృష్టిలో నా పేరు నెంబర్ 1 అని చెప్పాలి. అది నా మొట్టమొదటి డ్రీమ్. గురుజీ వాళ్ళు నా గురించి ఎప్పుడు చెప్పినా సరే, సో చిన్నారావు గ్రేట్, చిన్నారావు సూపర్, చిన్నారావు దందార్ లీడర్, చిన్నారావు లెజెండ్ లీడర్ అని నా గురించి పదే ఎడిఫికేషన్ చేయాలి. ప్రతి ఒక్కరితో కూడా నా గురించి చెప్తూ ఉండాలి. అలానే నేను ఏ తప్పు చేయకూడదు, గురుజీ వాళ్ళ దగ్గర ఏ రోజు కూడా నేను తప్పు చేశాను అని ఒక దోషిలాగా నిలబడకూడదు. అండ్ గురుజీ వాళ్ళ దగ్గర ఏ రోజు కూడా నేను మీ మాట వినలేదు అనే మాట నా దగ్గర నన్ను అనకూడదు. సో ఇతను వెరీ హార్డ్ వర్కరే కానీ ఇతను మాట వినడు, అప్లైన్ మాట వినడు, అప్లైన్కి రెస్పెక్ట్ ఇవ్వడు అనే మాట నన్ను అనకూడదు. అలా నేను కొన్ని డెసిషన్స్ తీసుకున్నా సార్. తీసుకొని సో మెయిన్గా వికాస్ గురుజీ దగ్గర నేను శబాష్ అనిపించుకోవడం నాకు ఒక మజాని తెచ్చిస్తా ఉండేది. ఒక మజా వచ్చింది నాకు. ఆ మజా మాటలతో చెప్తే రాదు, అనుభవిస్తే వచ్చింది. వికాస్ గురుజీ నన్ను
భుజం తట్టి ఎవరికి కూడా అలా బయట నాకు బయట ఇస్తాడు, వీడియో బయట. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మీరు పదే మీరు అన్ని వీడియోలో కూడా చూస్తుంటారు, చాలా వీడియోలో చూసారా లేదా? వికాస్ గురించి 40 మంది మనం బ్యాంకుకి వెళ్ళామా? ఎస్ మోదీ 40 మెంబర్స్ బ్యాంకుకి వెళ్ళినప్పుడు గురుజీతో బయట తీసుకున్నాను. గురుజీ మేము 40 మంది వచ్చాం బ్యాంకాకు, 40 మంది మేము బ్యాంకాక్ వచ్చాం గురుజీ. లాస్ట్ టైం నేను సౌందర్య ఇద్దరే వచ్చాము, బట్ ఇప్పుడు మాత్రం 40 మెంబర్స్ వచ్చాం గురుజీ అని చెప్తే గురుజీ ఏం చెప్పాడు? No. నెక్స్ట్ టైం 200 మంది వస్తాం గురుజీ అంటే 200 కాదు 500 చేసి. 500 మంది రావాలి. ఏమన్నాడు? 500 కావాలన్నాడు. 100 కావాలి నాకు. 500 అన్నాడు. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ Yes, ma'am. గురుజీ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ అలాంటిది ఒకటే కాదండి. చిన్నారావు యువర్ సో ఈ ఇయర్ నువ్వు డైమండ్ కాబోతున్నావు, నెక్స్ట్ ఇయర్ డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్ అవుతావు, తర్వాత వీనస్ అవుతావు, తర్వాత మెర్క్యూరీ అవుతావు. ఎస్ ఆర్ నో? ఇలా ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడండి గురూజీ నాకు. గురూజీ పంపించారు మా మళ్ళీ పని చేస్తాను. నేను లండన్ లో వెళ్ళినప్పుడు బ్లెస్సింగ్ తీసుకున్నాను. ఇదిగో చూడండి, 40 మెంబర్స్ బ్యాంకాక్ వెళ్ళాం మహాగురుజీతో బ్లెస్సింగ్ తీసుకుంటాకి. నేను వెళ్ళి మాట్లాడాను, గురుజీ మీ బ్లెస్సింగ్స్ ఇలా మేము లాస్ట్ టైం ఇద్దరే వచ్చాము, ఇప్పుడు 40 మంది వచ్చామని చెప్తున్నా. లాస్ట్ ఇయర్ ఓన్లీ 2 members, రైట్ 40 members టోటల్ 1 bus మాది. ఇట్స్ మై అప్లైస్ బ్లెస్సింగ్ మాది, నరేష్ మాజీ అండ్ నంది మాజీ. Thank you, Maji. Next commitment, Maji. So my team 200 members, Maji. No, 500. Yes, Maji. Sure, Maji. 10 buses, Maji. Total. Thank you, Maji. చూడండి, నేను చెప్పిన దాన్ని ఇంకెక్కువ చేస్తాడు. గురూజీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది నాకు. నేనే ఎక్కువ చెప్తున్నాను రా బాబు. అదే 42 ఇద్దరు నుంచి 40 మంది రావటమే చాలా గొప్ప విషయం. అది బ్యాంకాక్ ఈ 40 కాస్త 200 చెప్పడం అంటే చాలా హై చెప్పినట్టు. వాస్తవానికి 200 మంది అంటే అది ఒక వీనస్ లీడర్, మెర్క్యూరీ లీడర్ కూడా అంతమందిని తీసుకెళ్ళడం కష్టం. అలాంటి సిచ్యువేషన్ లో నేను 200 మంది చెప్తే గురించి 200 కాదు, 200 కాదు, నో 500 అని చెప్పడం ఇంకా ఎలా ఉంటుందండి? కిక్ డబల్ త్రిబుల్ అయిద్దా కదా? చెప్పండి రాగస్. ఎస్ మోదీ వికాస్ గురించి పాజిటివ్ ఎనర్జీ, మోదీ పక్కన ఉంటేనే పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంకా ఎక్కువ పని చేస్తాను అనమాట. ఇగో మళ్ళీ అదే విధంగా మళ్ళీ అదే ఇయర్ లో మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా వెళ్ళాను. మళ్ళీ ఇంకో ట్రిప్ మళ్ళీ సో ఇక్కడ నుంచి 19 మంది, అక్కడ బేబీ మేడం టీం నుంచి ఒక 11, మొత్తం 30 మంది మళ్ళీ వెళ్ళాం. టోటల్ మళ్ళీ 30 మెంబర్స్ వికాస్ గురితో చెప్పాము. గురుజీ 2024 లో సో ఫస్ట్ బ్యాచ్ 40 మెంబర్స్ వచ్చాము, సెకండ్ బ్యాచ్ 30 మెంబర్స్ వచ్చాము గురుజీ. మీ బ్లెస్సింగ్స్ గురుజీ, సో మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురుజీ అంటే, సో ఇక నాకు డైరెక్ట్ గా ఏ ఇయర్ లో నువ్వు ఏం కాబోతున్నావు, 2024 లో యువర్ ఏ డైమండ్, సో 2025 యువర్ ట్రిపుల్ డైమండ్, 2000 సో అన్ని ఇక 26 లో నేను ఏం కావాలి, 27 లో ఏం కావాలి, యూసీ ఎప్పుడు కావాలి, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చేసాడండి. ఎవరికి దొరుకుతాయండి ఆ బ్లెస్సింగ్స్? ఎవరికైనా దొరుకుతాయా అంటే? వాస్తవానికి మరి మిగతా వాళ్ళందరూ ఇలా తీసుకుంటారు లేదా, కానీ నేను తీసుకుంటాను, దాన్ని మీకు చూపించడం కూడా చూపిస్తుంటాను, ప్రమోషన్ కూడా చేసుకుంటాను. ఎస్ ఆర్ నో? అనిపిస్తుందా ఆ వీడియో చూపించినప్పుడు మీకు కూడా ఇలా కూడా అరే మేము కూడా మహాగురుజీ దగ్గర అలా బ్లెస్సింగ్ తీసుకోవాలి అని మీలో అనిపిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? మీకు కూడా పేరు కావాలి, గురుజీ దగ్గర నేను కూడా ఇలా వెళ్ళి చెప్పుకోవాలి, నా పేరు ఇలా అని మీరు కూడా చెప్పుకోవాలి అని మీకు కూడా అనిపిస్తుందా, అనిపించట్లేదు కదా? ఎస్ మోదీ ఖచ్చితంగా, ఎందుకంటే అది ఒక డ్రీమ్. సో చూడు, వికాస్ గురూజీ అనే వ్యక్తి నా లైఫ్ ని ఎలా ప్రభావితం చేశాడు అంటే, జస్ట్ ఆయన మాటలే నా లైఫ్ ని మార్చేస్తున్నాయి. వికాస్ గురించి వచ్చి నాకు ఆన్ఫిల్ అనుకున్న ప్లాన్ ఫాలో అప్ చేయలేదు, నాకు గ్రూప్ రీడింగ్ చెప్పలేదు, ఈవెన్ నాకు దిశ కూడా నా టీం కోసం చెప్పలా. నాకు దిశ కూడా రెండు బ్యాచ్లకు సోమశేఖర్ మోజీ, 2 బ్యాచ్లకు అభిషేక్ గురించి బ్యాచ్ చెప్పాడు దిశాలు. సో ఇప్పుడు మళ్ళీ 5వ బ్యాచ్ కి మళ్ళీ సోమశేఖర్ మోజీతోనే మళ్ళీ దిశ కూర్చుంటాం. దిశాకి కేవలం నేను ఒక్కసారి తీసుకున్నా వికాస్ గురి దగ్గర నుంచి, కానీ ఆయన మాట తీరు కోసం నేను ఎలా చేస్తున్నాను చూడండి. వికాస్ గురితో మళ్ళీ మాజీ ఆప్కా బ్లెస్సింగ్స్ మాజీ.
So this is second batch Maji. 30 members Maji. Yeah. 19 and 11. Chinna Rao, I am proud of you and God bless you. Keep it up. This year you are going diamond. Yes Maji. And 2025 you are 100% triple diamond. Yes Maji. And 2026 you are a Mercury. Yes Maji. And 2028 you are a universal crowd. Yes, Maji. And Yes, God Maji. bless you. Keep it up. Thank you Maji. Jai Hind, Jai Bharat, Jai Seth Sab, Jai Diti. Thank you Maji. Thank you. Blessings Maji. Thank you Maji. Maji. I need your blessing. proud of you, Chinna. Thank you Maji. Excellent. Nice to see you in Thailand Yes Maji. with your wonderful team and dream team. Maji, with your blessings, 2 months I completed my diamondship Maji. Very So Maji, this month. సో చూడొచ్చు నర్సింగ్రావు గురుజీ కింద 1 కోటి మంది టీం ఉన్నారు. 1 కోటి మంది టీం ఉన్న వ్యక్తికి నన్ను చూపించింది ఎవరంటే వికాస్ గురుజీ. వికాస్ గురుజీ దాకా తీసుకెళ్ళింది సోమశేఖర్ మాజీ. అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి చైన్ లింక్ అంటే ఇది చైన్ బిజినెస్ అంటారు కదా. ఎస్, చైన్ బిజినెస్. మన అప్లయన్స్ నీరేష్ అప్లయన్స్ నన్ను నరేందర్ గురుజీ ఫస్ట్ నరేష్ గురుజీకి చైన్ చేశాడు, పరిచయం చేశాడు. నరేష్ గురుజీ పెద్దిని శ్రీనివాస్ కి పరిచయం చేశాడు. పెద్దిని శ్రీనివాస్ గురుజీ అభిషేక్ గురుజీకి పరిచయం చేశాడు. అభిషేక్ గురుజీ డైరెక్ట్ గా సోమశేఖర్ మాజీకి పరిచయం చేశాడు. సోమశేఖర్ మాజీ నేరుగా వికాస్ గురుజీకి పరిచయం చేశాడు. వికాస్ గురుజీ డైరెక్ట్ గా నర్సింగ్రావు గురుజీ పరిచయం చేశాడు. నర్సింగ్రావు గురుజీ నన్ను కంపెనీ డైరెక్టర్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాడు. ఏ బహుత్ అచ్చా లీడర్, ఏ చిన్నప్ప, ఫస్ట్ చిన్నప్ప అని పిలిచాడు టర్కీలో. అంటే యాక్చువల్ గా మా తాత పేరు చిన్నప్ప, తెలియకుండా గురుజీ నోట్లో చిన్నప్ప అని వచ్చేది. అంటే చిన్నప్ప కాస్త చిన్నారావుగా మారింది నా పేరు స్కూల్లో సర్టిఫికెట్ లో. నా స్కూల్ టీచర్ ఋతుము టీచర్ అని ఉండేది అనమాట. ఆమె నా పేరు పెట్టింది నామకరణం. సో మా ఇంట్లో మా అమ్మ ఏం పేరంటే చిన్నప్ప అందంట. చిన్నప్ప కాదు చిన్నారావు అని చెప్పేసి రాశారంట. పేరు నామకరణం ఆ రోజు అయిపోయింది. ఎసాను ఈ రోజు నర్సింగ్రావు గురుజీ 1 కోటి మంది టీం కలిగిన వ్యక్తి ఏదైనా మీటింగ్ లో నేను కనిపిస్తే చిన్నాజీ బహుత్ లీడర్ అంటుంటాడు. ఇంకా నాకు చాలా కావాలి, ఆ పేరు కావాలి, ఇంకా కావాలి. అందుకని నేను ఏదైనా తగ్గడానికి రెడీ. నా అప్లయన్స్ దగ్గర నుంచి ఏదైనా వచ్చినప్పుడు నేను తగ్గిపోతాను. నా డౌన్లైన్స్ ఏదైనా మాటలు వచ్చినా సరే నేనే తగ్గిపోతాను. డౌన్లైన్స్ నన్ను ఏదైనా పొరపాటున మాట్లాడి నేను తగ్గిపోతాను. ఎస్ సార్ను. సో ఎందుకు తగ్గింపు స్వభావం ఉండాలంటే ఈ బిజినెస్ లో మనం ఎదగాలి కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలి, యూనిటీగా పోవాలి, ఐక్యంగా పోవాలి. క్లియర్. సో ఇదంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం వల్ల జరిగిన లైఫ్ అనమాట ఇదంతా. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దిశకు రండి. దిశకు రావటం వల్ల నా లైఫ్ మారిపోయింది, నా దశ మారిపోయింది, నా జీవితం మారిపోయింది. నాతో పాటు కూడా ఉన్న వాళ్ళ జీవితాలు ఎవరి సొంత ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఎవరు సక్సెస్ కాయే వ్యక్తులు కూడా లేరు. ఈరోజు స్వామిదాస్ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, గోవిశ్రీ మేడం కావచ్చు, వాళ్ళు కూడా లైఫ్లు మార్చుకున్నారంటే ఖచ్చితంగా దిశకు రావటం వల్ల, వాళ్ళు కూడా కమిట్మెంట్ తీసుకోవడం వల్ల. అలానే లేనా మేడం లాంటి వాళ్ళు సింగిల్ ఉమెన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, అలాంటి వ్యక్తి కూడా ఈరోజు లైఫ్ చేంజ్ చేసుకుందంటే కేవలం దిశకు రావడం వల్ల. బేబీ మేడం స్కూల్ టీచర్ గా పనిచేసే వ్యక్తి, కొంచెం పెక్యులర్ మైండ్ సెట్, నాలాగా ఆమె కూడా కొంచెం పెక్యులర్ గా ఉండేది. అలాంటి ఆమె కూడా మైండ్ మార్చుకుంది అంటే ఓన్లీ దిశ. సంజయ్ మేడం ఆమె కూడా కొంచెం పెక్యులర్ మైండ్ సెట్, ఆమె మిస్సెస్ కానీ కొంచెం డిఫరెంట్ గా కొంచెం తగ్గేదిలే అనే స్వభావం ఉండేది వీళ్ళకి. అలాంటి వ్యక్తులు కూడా తగ్గించుకొని టీంతో కలుపుకొని మాట్లాడుకుంటూ అప్లైన్తో యూనిటీగా ఉంటూ ఈ రోజు బిజినెస్ లో డైమండ్స్ అవుతున్నారంటే, లేడీస్ లో డైమండ్స్ ఇంతమంది అవుతున్నారంటే కేవలం దిశ. మల్లికార్జున సార్ కందుకూరు టీం నుంచి. సో అతను కూడా ఎన్నో లైఫ్ లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశాడు. ఈ రోజు బికమింగ్ టోపర్ లెవెల్కి వచ్చి రేపొద్దున డైమండ్ కాబోతున్నా అంటే కేవలం దిశ పవర్. గరా శ్రీనివాసరావు గారు నా ఓన్ బ్రదరే, కానీ ఫుల్ నెగిటివ్ పర్సన్. నోరు తెలిస్తే నెగిటివ్ వచ్చేది, నెగిటివ్ మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఆల్వేస్ పాజిటివ్, ఆల్వేస్ హార్డ్ వర్క్ చేస్తూ ఈ రోజు ఎమరాల్డ్ దగ్గరలో ఉన్నాడు అంటే కేవలం దిశ. బ్యాంక్ మేనేజర్ మాధవరావు సార్ 1,20,000 రూపాయలు జీతం తీసుకుంటూ కూడా ఈ రోజు సేఫ్ షాప్ కి ఇంత నమ్మకంగా ఇంత వర్క్ చేస్తున్నాడంటే కేవలం దిశ. దారిని పోయే వ్యక్తి దానమ్మ లాంటి వ్యక్తి. జ్యోతి మేడం మాకు పరిచయం లేని వ్యక్తి. సో దారిని పోయి ఆమెకి లిఫ్ట్ ఇచ్చి ఈ రోజు బిజినెస్ లో డైమండ్ అవుతుందంటే, ఈ రోజు కూరలు కాబట్టి నెక్స్ట్ డైమండ్ కాబట్టి జ్యోతి మేడం దిశ. ఒక ఫిజియోథెరపీ డాక్టర్ మీరా మేడం, 104 డ్రైవర్ బాబాజన్ సార్ కూరలు అయిపోయారు. ఈ నెలలో 1,50,000 చెక్ తీసుకుపోతున్నారు. 1,50,000 చెక్ తీసుకుపోతున్నారు ఈ నెలలో. ఎలా? రేపు డైమండ్ 2026లో డైమండ్ కూడా కాబోతున్నారు. ఎలా? పవర్ ఆఫ్ దిశ. జర్నలిస్ట్ గా పనిచేశాడు ఉపేందర్ సార్.
ఎక్కడో ఖమ్మంలో మారుమూల ఒక గ్రామాల్లో పుట్టి పెరిగిన వ్యక్తి, జర్నలిస్ట్ గా వర్క్ చేసిన వ్యక్తి ఈరోజు తెలంగాణ లాంటి ఏరియాలో బిజినెస్ చేయకూడదు అన్న ఏరియాలో కూడా 4 సార్లు ఛాంపియన్ ట్రోఫీ కొట్టి సుమారు 50 మందితో దిశకు వస్తున్నాడు అంటే పవర్ ఆఫ్ దిశ. ఒక కారు ఓనర్, 10 లక్షల కారు ఓనర్. అదే కొన్నికెళ్ళలో మాతో పాటు ఉన్న వ్యక్తి ధర్నాస్ రవి, ఒక పెయింట్ మేస్త్రి, ఎటువంటి ఎడ్యుకేషన్ లేని వ్యక్తి, ఈరోజు కారు ఓనర్. ఎర్ర శ్రీనివాసరావు కారు ఓనర్, స్వామిదత్త 15 లక్షల కారు ఓనర్. ఎలా? పవర్ ఆఫ్ దిశ. అర్థమవుతుంది మీ అందరికి? Yes, Lord. Yes, Lord. సో Yes. ఖచ్చితంగా ఉన్న ప్రతి ఒక్కరు దిశ గురించి మేము రాము, మేము కుదరదు, మా దగ్గర డబ్బులు లేవు అంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీ జీవితాన్ని మీరు ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నారు. మీరు దిశకు రావట్లేదు అంటే సేఫ్ షాప్ లో డైమండ్ అవటం కూడా అవ్వదు. ఎందుకంటే అది నేను నెగిటివ్ మాట్లాడతలేదండి. దిశకు రాని వాళ్ళు డైమండ్ అవటానికి ఎలా ఉండేది అవకాశం? దిశకు వస్తేనే మీ మైండ్ మార్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మీరు దిశకు రాకపోతే మీ మైండ్ ఎలా మార్చుకోగలరు? మీ మైండ్ సెట్ ఎలా మారుతుంది? మీరు దిశకు రాకపోతే మీ అప్లయన్స్ మీ మీద నమ్మకం ఎలా పెట్టుకుంటారు? మీకు ఎలా సర్వీస్కి వస్తారు? దిశకి ఎవరికైతే రారో వాళ్ళకి ఏ అప్లయన్స్ సర్వీస్ రాడు, వాళ్ళకి ప్లాన్కి వెళ్ళడు, ఫాలోఅప్కి రాడు, సర్వీస్కి ఇవ్వద్దు కూడా. ఆ వ్యక్తి దిశకి రానప్పుడు ఆ వ్యక్తికి మనం సర్వీస్ ఇస్తే ఆ లెఫ్ట్ రైట్ టీం వచ్చి మన కనెక్ట్ అయితే రేపొద్దున ఆ వ్యక్తులు ఎవరిని అడుగుతారండి? ఈ వ్యక్తి మధ్యలో సైడ్ అయిపోతాడు. ఎవరిని అడుగుతారు? మధ్యలో మనమే కనిపిస్తాం వాళ్ళకి. Yes. కాబట్టి దయచేసి దిశకి నేను రాను, దిశకి నేను కుదరదు అనే మాటలు మీ నోట్ల నుంచి రానికండి. డబ్బులు లేకపోతే డబ్బులు అరేంజ్ చేసుకోండి, డబ్బులు చూసుకోండి. మీ దగ్గర టీం ఎవరు లేనప్పుడు, ఉదాహరణకి నేనున్నాను, నేను టీం లేనప్పుడు దిశ నా కోసం వచ్చా, టీం వచ్చినాక టీం కోసం వచ్చా. సో ఇందాక నేను చెప్పినట్టు డైమండ్ లీడర్ డబ్బులు పెట్టుకున్నాడు అంటే మీరు కూడా నన్ను అడుగుతారేమో, గురూజీ ఆయన పెట్టుకున్నాడు కదా మీకు, ఇప్పుడు మీరు పెట్టుకోండి అని. నేను రూపాయి కూడా పెట్టుకోను. ఆ రోజు ఆయన పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన టీంలో లేకుండా పోయా. అర్థమవుతుందండి? ఆయన నన్ను పెట్టుకొని దిశకు తీసుకెళ్ళడం వల్ల లాభపడింది ఆయన కాదు, నేను. చివరికి ఆయనకి ఏమైనా ఉపయోగపడ్డా? నేనేమన్నా? మనీ రిలేషన్స్ ప్రమాదకరం. రూపాయి దిశ డబ్బులు ఎవరు పెట్టొద్దు, ఎవరు వడ్డీలకు ఇప్పొచ్చొద్దు, ఎవరు చెబుదులు ఇవ్వద్దు. అరే ఈ డబ్బులకి దిశ డబ్బులు పెడితే ఇతను వచ్చి బాగా యాక్టివ్ అయి పని చేస్తాడంటే ఆ వ్యక్తి అసలు మీ కింద ఉంటాడు లేదు తెలియదు. నేనే లేను. ఇన్ని నీతి విలువలు నిజాయితీ అని చెప్పి నేనే లేను. అర్థవుతుందా? ఎందుకంటే దిశకి డబ్బులు పెట్టి తెచ్చిన వాళ్ళకి వాల్యూ తెలియదు. మా సడుగుడు ఒక అతను ఉంటాడు, రావెల్లో పెయింట్ మేస్త్రి, శ్యామ్ అతని పేరు. అతను ఏం చేశాడంటే నాకు తెలియదు 5 అమౌంట్లు పెట్టుకుని తీసుకొచ్చుకున్నాడు దిశకి. అలాంటి ఒక లెగ్ నడుస్తుంది, ఒక లెగ్లో ఇప్పుడు ధర్నాస్ రవి వీళ్ళందరూ ఉన్నారు ఆయన కింద. అప్పట్లో కూడా ఒక లెగ్ నడుస్తుంది, రెండో లెగ్లో ఒక 5గురికి దిశ డబ్బులు, అతను పెయింట్ మేస్త్రికి అతను డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. సో మొత్తం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక 5గురికి ట్రావెలింగ్ అమౌంట్లు, దిశ అమౌంట్లు మొత్తం ఆయనే పెట్టుకుని తెచ్చుకుంటే, ఆయనతో పాటు 5గురు మొత్తం 6 అమౌంట్లు ఆయనే పెంచి తెచ్చుకుంటే నాకు కూడా చెప్పకుండా తెచ్చుకున్నాడు. చివరికి 5గురు వచ్చి ఆడకొచ్చి చివరిలో కూర్చొని బాతకాన్ని పెట్టుకోవటం, వినకపోవటం, ఇతను కూడా వినకుండా చేయటం, రూమ్లోకి వెళ్ళి పడుకోవటం, స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేయటం, ఫోటోలు దిగటం, అవుటింగ్కి వెళ్ళటం. దిశ 4 రోజులు వాళ్ళు ఎలా చేశారంటే నాలెడ్జ్ కోసం వచ్చినట్టు రాలా, ఏదో కొత్తగా పెళ్ళి హనీమూన్ ట్రిప్కి వచ్చినట్టు వచ్చారు వాళ్ళు. సొమ్ము ఒకటి సోకొకటి, డబ్బులు ఆన్లైన్ కాదు కదా, నొప్పి ఏం తెలుస్తుంది. వాళ్ళ డబ్బులు అనుకోండి, అరే ఇంత డబ్బులు పెట్టాము మనం ఏ టైంలో ఏది మిస్ అవుతామని ఇట్లా కూర్చుంటారు. అవునా కదా? కానీ అక్కడ డబ్బులు వాళ్ళే కాదు కదా, ఇతను వచ్చి పెట్టుకున్నాడు కదా. అప్లై అయినారంటే అతను వాళ్ళ ఉద్దేశం డౌన్లోడ్కి నేను పని చేస్తే ఎట్టాగా ఇళ్ళకే వస్తాయి కదా, ఇల్లే పెట్టుకుంటారు కదా అని. అలానే
చేశారు. నేను అడిగి డబ్బులు వాళ్ళేనా సార్, ఎందుకంటే ఒకేసారి అంతమంది డబ్బులు నాకు తెచ్చి క్యాష్ ఇచ్చాడు. నాకు డౌట్ వచ్చింది, శ్యాము వాళ్ళేనా? లేదన్నా వాళ్ళేనా, వాళ్ళ బట్టువాడలో నుంచి తీసి ఇచ్చాను అన్న అన్నాడు. అబద్ధం చెప్పాడు. చివరికి వచ్చిన 5 పోయారు. వాళ్ళు ఎవరు కరెక్ట్ కాలేదు, నాకు ఇంత డబ్బు లాస్ అని అతను పోయాడు. తప్పు నాది కాదు, కానీ నేను చెప్పాను అయినా కూడా వినకుండా చేయడం వల్ల అతను కూడా పోయాడు. సో అది మీరు గమనించి, మీరు ఎవరైనా మీ టీంలో దిశా డబ్బులు ఎవరైనా పెడతారంటే పెట్టనీకండి. అర్థమవుతుంది. డబ్బులు మీరు రూపాయి పెట్టించారంటే ఆ వ్యక్తులు పోతారు. రిలేషన్షిప్ పెట్టనీకండి, డబ్బులు పెట్టనీకండి. రెడీనా? అంటే కొంతమంది బెదిరిస్తారు మనల్ని, నేను దిశాకు రాను మేడం, నేను దిశాకు రాను సార్. కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా వెనక అడుగుతారు, బెదిరిస్తారు. బెదిరింపు మహా మేధావులు. ఎవరి కోసం బెదిరిస్తున్నారు? అప్లైన్ కోసమా? ఒకరు నువ్వు రాలేదనుకోండి, ఏం జరిగింది? నువ్వు మళ్ళీ అదే పని చేస్తావు, అదే ఉద్యోగం చేస్తావు, లేకపోతే అదే వ్యాపారం చేస్తావు. అప్లైన్కి ఏమైనా అయిద్దా? కొంతమంది నన్ను కూడా బెదిరించేవాళ్ళు బిగినింగ్ లో. గారా చిన్నారావు ఏ డౌలర్కి బెదిరింపులకి ఎప్పుడు లొంగల. అర్థం చెప్పడం నా ధర్మం, వినటం వినకపోవటం వాళ్ళ కర్మం. ఇక్కడ రాసి ఉంటుంది అనమాట, దానే మీద లిఖినే కానే వాళ్ళకి నా గింజ మీద తినేవాళ్ళ రాత రాసి ఉంటుంది. సేప్షంలో రావాలి, నిలబడాలి, డైమండ్ అవ్వాలని రాత రాసుంటే అతను దిశాకు వస్తాడు, డైమండ్ అవుతాడు, వారానికి 2 లక్షలు 4 లక్షలు లగ్జరీ లైఫ్ తీసుకుంటాడు. మనం ఎంత చెప్పినా కొంతమందికి ఇక్కడ రాత రాసి ఉండదు. ఆ సినిమాలో చూపించినట్టు దేవుడు చేసిన మనుషులు సినిమా ఉండిద్ది. ఆ సినిమాలో లక్ష్మీదేవి మూటేసిద్ది ఆలీగాడికి. బ్రహ్మదేవుడు అంటాడు, లక్ష్మి వాడు పెద్ద పెద్ద దరిద్రుడు లక్ష్మి, వాడికి నువ్వు ఎంత చేసినా సరే వాడు అది తీసుకోలేదు లక్ష్మి. ఇదన్నీ నామాలు పెట్టుకుంటాడు. లక్ష్మీ చాటులు, దేవతల చాటులు పెట్టుకొని, హే భగవాన్, సో డబ్బులు కావాలి అడుగుతుంటాడు. అయ్యా నా బిడ్డ ఇలా రోజు అడుగుతున్నాడు అని ఒక మూట వేసింది, డబ్బులు మూట, బంగారం మూట వేసింది. వీడేం చేస్తాడు, ఆ మూట అటు దాడతాడు, ఇటు దాడతాడు, ఈ మూట మాత్రం పట్టుకోడు. పక్కన బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి హస్బెండ్ అనమాట. బ్రహ్మదేవుడు చూశారు, చెప్పానా లక్ష్మి, వాడు దరిద్రుడికే కేర్ ఆఫ్ అడ్రస్ అని, వాడు నెత్తి మీద దరిద్రుడు తాండవం చేస్తుంది. వాడిని మార్చడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, పుట్టించిన నా వల్లే కావట్లేదు లక్ష్మి, నీ వల్ల ఏమైంది అంటాడు. అవును దేవా, నువ్వు చెప్పింది కొంతమంది మనం మార్చలేరు దేవా. ఎస్ ఆర్ నో? అరే భగవంతుడే ఆలోచన క్రియేట్ చేయాలండి, వాళ్ళ ఆలోచనలు దేవుడే ఇవ్వాలి. భగవంతుడే ఆలోచన ఇవ్వనప్పుడు, నెగిటివ్ థాట్స్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఎవరు మార్చగలరు ఆ వ్యక్తుల్ని? అర్థమవుతుందా? దిశాకు వచ్చేది ఏ అప్లైన్ కోసమో, చిన్నారావు కోసం రాకండి, సంజయ్ మేడం కోసం రాకండి, సోమదాస్ కోసం రాకండి, గోపిశ్రీ మేడం, గారా శ్రీనివాస్ కోసం, బేబీ మేడం కోసం, లీనా మేడం కోసం, మల్లికార్జున కోసం, మాధవరావు కోసం, శ్రీకాంత్ సార్ కోసం, ఉపేందర్ సార్ కోసం, ధర్నాస్ రవి కోసం, పాడిబల్ల సుధాకర్ కోసం. అర్థమవుతుంది మీ అందరికీ? ఏలూరు జ్యోతి మేడం కోసం. అప్లైన్ కోసం రామాకండి సార్. ఇవే వస్తే మా లైఫ్ మారిపోయింది, మా జీవితం మారిపోయింది, మా భవిష్యత్తు మారిపోయింది, మీకోసం, మీ పిల్లల కోసం అనుకుని రండి. పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ మారిపోతే, మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, 206 మంది ఉన్నారు. ఎవరైతే ఈ డిస్టాక్ వస్తున్నారో 300 మంది రానున్న 1 year లో, 2 years లో, 3 years లో రిచ్ అయిపోయి ఈ దిశ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉండబోతుంది. వచ్చిన ప్రతి ఒక్కరిని నేను పేరున ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటాను, ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను, ప్రతి ఒక్కరితో 4 రోజుల పాటు ట్రావెల్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రానున్న 4 సంవత్సరాల్లో డైమండ్స్ పై రిచ్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో మొట్టమొదటి కోటేశ్వరులు అంటే ఎవరు? మీరు మొట్టమొదటి కోటేశ్వరులు. మీకు సొంత ఇల్లులు వస్తాయి, సొంత కార్లు వస్తాయి, బ్యాంక్ బ్యాలెన్స్ వస్తాయి, బంగ్లాలు వస్తాయి. చెప్పే కదా, నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, అన్ని జరుగుతాయి. నిన్న ఆ మాట ఇంకోసారి ప్రూవ్ కూడా అయింది. నిన్న ఒక అతను వాచ్ విన్నర్ అయ్యాడు. ఏంటి టైగర్ ఎలా విన్నర్ అయ్యా అంటే, గురుజీ మీరు అన్నారు కదా నిన్న పొద్దున్న జూమ్ లో, ఖచ్చితంగా నువ్వు రేపు విన్నర్ అవుతుంటే, రేపు టైగర్ నువ్వు ఈ రోజు అవ్వాలంటే మీ నాలుక మీద మచ్చలు ఉన్నాయి గురుజీ, అందుకే అయ్యాను గురుజీ, మీరు ఎప్పుడు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురుజీ అంటాడు. అర్థమవుతుంది అందరికి. ఖచ్చితంగా ఈ డిస్టాక్ వచ్చే 300 మంది
100% 100% డైమండ్స్ అవుతారు మనస్ఫూర్తి కోరుకుంటూ ఎందరితో నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, అందరికి ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. దిశాకి వస్తారా? సో ఒకసారి పాజిటివ్ ఎఫర్మేషన్ చేద్దాం. సబ్ కాన్షియస్ మైండ్ లో ఏది అనుకుంటే అదే జరిగింది. నా లైఫ్ లో అనుకున్నది జరిగింది కదా, మీ లైఫ్ కూడా అలానే జరగబోతుంది. సో ఒకసారి అందరూ కూడా పాజిటివ్ అనుకున్నాం. సో ఐఎమ్ ఏ దిశా క్వాలిఫైయర్. నేను దిశాకి వస్తున్నాను. నేను దిశకు వస్తున్నాను. నా లైఫ్ మార్చుకుంటాను. నా లైఫ్ మార్చుకుంటాను. నేను ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాను. నేను పాజిటివ్ ఉంటాను. నేను పాజిటివ్ మాటలు మాట్లాడతాను. నేను ధనవంతుణ్ణి. నేను ధనవంతుణ్ణి. నేను ధనవంతుడు తయారు చేస్తాను. నేను ధనవంతుడు తయారు చేస్తాను. నేను ధనవంతులను తయారు చేస్తాను. నేను డైమండ్ ని. నేను నేను యూసీ అని. యూనివర్సల్ క్రోనోమర్ సెంటర్ ని. ఆల్ ది బెస్ట్ గాయ్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీరందరూ డైమండ్స్ కాదు యూసీఎల్ కూడా అయిపోతారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు టాగస్. కంగ్రాచులేషన్ టాగస్ అందరూ. థాంక్యూ సో మచ్. థ్యాంక్ యూ మారుజీ. కోటి ధన్యవాదాలు. రైట్.